అసలు ఇంత పంక్చువల్ గా నేను ఎప్పుడు రాలేదనుకుంటా. 6 o'clock కి లైవ్ అంటే 5:58 p.m. కి ఐఎమ్ హియర్. హాయ్, ఎవ్రీబడి ఈస్ వేవింగ్. దేర్ ఆర్ సమ్ న్యూ ఫీచర్స్ ఆన్ లైవ్ విచ్ ఐ స్టిల్ డు నాట్ నో అండ్ ఐఎమ్ గోనా ఎక్స్ప్లోర్. సారీ, నాకు చిన్న కాల్ వచ్చింది మధ్యలో, అందుకని ఐ హ్యాడ్ టు గో అండ్ కమ్ బ్యాక్. ఇక్కడే ఉన్నా కూడా యూ కుడ్ నాట్ సీ. Anyway, thank you so much for joining in this live session. There are around 2,200. ఉద్భవ్ అండ్ పునర్నవి అండ్ ఇంకొకటి మై ఫేవరెట్ సిద్ధు జనరల్ గడ్డాస్ మా వింత గాథ వినుమ. ఇప్పుడు వీళ్ళిద్దరిని యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువగా మాట్లాడదాం వీళ్ళతో. సో లెట్ మీ సీ ఇఫ్ సిద్ధు ఇస్ హియర్. ఓకే, ఇట్స్ లైక్ ఐ ఫర్గాట్ హౌ టు యూజ్ a live session. Request to Sidhu, let's see. సో ఎంతమంది చూసారు మా వింత గాథ వినుమ అండ్ ఈ సిద్ధు? నేను ఎంత సిద్ధు కనిపిస్తున్నా ఐ కాంట్ ఫస్ట్. వినిపిస్తుంది, కనిపించట్లేదు. ఎందుకంటే ఐ థింక్ యూ హ్యావ్ పోర్ నెట్వర్క్. నేను ఫుల్ వైఫైలో ఉన్నా. ఎక్స్క్యూజ్ మీ. సరే ఉండే, నా వైఫై తీసేస్తా. బాబా అదిరిపోయింది, నీ క్వాలిటీ అదిరిపోయింది. ఇస్ ఇట్ బెటర్? చూడు, నీ వైఫై బాగాలేదు, కనెక్టింగ్ అని తిరుగుతుంది. నీది కూడా నాకు అట్లాగే తిరుగుతుంది. ఇప్పుడు తిరుగుతుందా? లేదు లేదు కదా. ఓకే ఫైన్. ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. ఓకే ఫైన్. సో కొద్దిగా వెనక్కి వెళ్ళు. నాకేం కనిపించట్లేదు. లెట్ మీ కమ్ బ్యాక్, జాయిన్ అగైన్. యా, లెట్స్ డూ దట్. Guys, can you see me clearly and can you hear me clear గా? ఎందుకంటే సిద్ధు కనిపించలేదు, నాకు మాత్రం బాగా క్లియర్ గానే ఉంది ఇక్కడ. సో ప్లీజ్ టెల్ మీ, లెట్ మీ హియర్ ఇట్ ఫ్రమ్ యూ గైస్. Janu is okay. Hi Manogna, hi. Okay, let's add Sidhu once again. Okay, I sent him a request. See Pranita, I'm telling him నాదే క్లియర్ గా ఉంది అంటే వినిపించుకోవట్లేదు. సో ఎవరెవరు మా వింత గాథ వినుమ సినిమా చూసారో చెయ్యొద్దండి, సో దాట్ ఐ విల్ గెట్ అ స్మాల్ కౌంట్. మీ అందరు చూసారా లేదా? ఆహాలో రిలీజ్ అయింది మొన్న, నేను నిన్నే చూశాను. చూసారు చాలా మంది. నైస్, ఇట్స్ టోటలీ క్లియర్. థ్యాంక్స్ గైస్. లిప్స్టిక్ షేడ్. సో దిస్ ఇస్ హాట్ లాటే ఫ్రమ్ కలోబార్. సిద్ధు, నువ్వు రానంత వరకు నేను ఇలాంటివి చెప్తూనే ఉంటాను అనమాట. నువ్వు తొందరగా జాయిన్ అయిపోతే ఇట్ వుడ్ బి గ్రేట్. నేను చూసాను. ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ నైస్. వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ లైక్డ్ అబౌట్ మా వింత గాథ వినుమ? Sidhu is not able to join, so I'm gonna try and add him again, guys. Nice.
Hello, everybody. Thank you so much for coming and joining this live session once again. We have had a few connectivity issues, but now the man is here. So, Babu, వినిపిస్తుందమ్మా కనిపిస్తుందమ్మా? వినిపిస్తుంది, కనిపించట్లేదు. నేను ఇంకొక లైవ్ చేయొచ్చు, ఈ లైవ్ నే సినిమాలో తీయొచ్చు. మా వింత కాదు వినిమలగా మా వింత లైవ్ చూడండి అని. ఇప్పుడు యాక్చువల్లీ చాలా బెటర్. నీకు నాకు కాదు. I can see you very clearly and everybody is saying they can see me clearly. Okay. Then if it's working for everyone, it will work for me because I can hear you. Okay, fine. Let's just go with that. ఒంట్లో బాగాలేదు అని నువ్వు అంటేనే వచ్చాను నేను. నీకు బాగాలేదా? ఏమైంది? నువ్వు అనుకున్నది కాదులే. నేనేం అనుకోవట్లేదు. ఏం లేదు, కొంచెం నేను ఎక్కడో మొన్న రాత్రి చాలా ఆల్ నైట్ చలిలో స్పెండ్ చేసినట్టున్నాను ఎక్కడో. సో నాకు కొంచెం గొంతు, నా లెఫ్ట్ సైడ్ నేజల్ అంతా బ్లాక్ అయిపోయి ఉంది అనమాట. సో అలా చాలా సిక్ ఫీలింగ్. నువ్వు అనగానే బికాజ్ ఐ లవ్ యూ, సో ఐ కేమ్. నేను అది కాదులే, నేను చాలా గట్టిగా అరుస్తున్నాను. అంత గట్టిగా అరవకు, నాకు హెడ్ ఏక్ వస్తుంది, కొద్దిగా మెల్లగా మాట్లాడు అని చెప్పి చాలా సటిల్ గా చెప్తున్నావు అంతే. సరే మెల్లగా మాట్లాడతావు. ఇంతలో అంతలా అర్థమైంది. నేను చాలా మర్యాదగా నాకు ఒంట్లో బాగాలేదు అని నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నేను వచ్చాను లైవ్ కంటే. మర్యాదగా మాట్లాడు, మెత్తగా మాట్లాడు అంటున్నాను. నేను అంతే, కాంప్లిమెంట్స్ తీసుకోలేను ఏంటో. ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్. సరే కానీ నువ్వు చెప్పు, నీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి మా వింత కాదు వెనుమా నుంచి? నేను నిన్నే చూసాను. నా కూడా అంటే ఐ థింక్ ఇట్స్ మోర్ అబౌట్ ద ఫిల్మ్ దట్ ఐమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్. సో సినిమా నచ్చుతోంది అందరికి, అండ్ సినిమా చూసిన వాళ్ళందరూ చాలా మెసేజ్లు పంపుతున్నారు అనమాట. అంటే ఐఎమ్ నెవర్ దట్ ఇన్స్టాగ్రామ్ సావీ, బట్ దిస్ టైమ్ నేను ఐఎమ్ ఓపెనింగ్ అప్ ఎవ్రీ సింగిల్ మెసేజ్ అండ్ ఐఎమ్ సీయింగ్. బికాజ్ ఫస్ట్ లో ఒక 2-3 రివ్యూస్ లో ఎవరో బాగాలేదని రాశారు. సో నాకు వచ్చిన టెన్షన్ వచ్చింది అనమాట. వస్తే ఏంట్రా మనం 3 సంవత్సరాలు తీసిన సినిమాని మరీ అలా పక్కన పెట్టేశారు ఏంటి వీళ్ళు అని చిన్న టెన్షన్ వచ్చి, దెన్ ఐ వాజ్ లైక్, బట్ లెట్స్ వెయిట్ ఫర్ వాట్ ది యాక్చువల్ ఆడియన్స్ హ్యావ్ టు సే, ది యాక్చువల్ టార్గెట్ హ్యావ్ టు సే అని. దెన్ ఐ స్టార్టెడ్ ఓపెనింగ్ అప్ ఎవ్రీ సింగిల్ మెసేజ్ అండ్ ఐ స్టార్టెడ్ సీయింగ్, అండ్ people are loving the film and they're connecting to the film, because it's very important that people connect to the film, because I've made a very realistic film. I've made a film, which has real characters, which has real people. So our biryani double masala ki and our college lo jarige ragging laki ivannitki kuda people are connecting to the film. So I'm really glad, and I want to thank everyone for accepting the film and making it such a cool hit. I mean, it's actually putting a smile on my face. Thank you very much. So sweet. యాక్చువల్లీ యాక్టర్స్ అందరు కూడా చాలా బాగా చేశారు, చాలా న్యాచురల్ గా చేశారు. కానీ మనం ఒక యాక్టర్ గురించి మాత్రం చాలా మాట్లాడుకోవాలి, విచ్ ఇస్ జాన్వీ దాశెట్టి. ఉన్న 3 seconds లో కూడా చాలా. జాన్వీ దాశెట్టి ఇస్ నాట్ అన్ యాక్టర్. ఇప్పుడు మేమందరం వీఆర్ ఆల్ యాక్టర్స్, వీఆర్ ఆల్ నార్మల్ పీపుల్. జాన్వీ దాశెట్టి ఇస్ ఎ స్టెప్ అవో. జస్ట్ ఒక యాక్టర్ అని సర్దేయడం నాకు ఇష్టం లేదు. సో అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే, నేను జాన్వీ కాల్ చేసి అడిగిన వెంటనే సరే అని ఇమీడియట్ గా ఒక చిన్న వీడియో షూట్ చేసేసి, ఆ వీడియో ఎడిట్ కూడా చేసి, ఇంకా టైం ఉంటే మ్యూజిక్ కూడా వేసి పంపించేదేమో. కానీ నీ ఫోటో వేసి థ్యాంక్ యూ చెప్పాను నీకు నేను. అవునమ్మా సిద్ధు, నేను కదమ్మా చేసింది. దాని ఫోటో వేస్తే ఏమొస్తుంది చెప్పు. మై మామ్స్ ఆస్కింగ్. ఈ స్ప్లిట్ పర్సనాలిటీ నేను హ్యాండిల్ చేయలేను. ఏ బై ది వే, యు లుక్ రియలీ ప్రెటీ టుడే. ఈవెన్ ఐ లైక్ యువర్ లిప్స్టిక్ షేడ్. ఫిల్టర్ వేసా. థాంక్స్. లారిసా ఫిల్టర్ అండ్ కలర్ బార్ హాట్. ఎట్లా వేయాలి ఫిల్టర్ నాకు చెప్పు. కింద యుల్ హ్యావ్ ద స్మాల్ స్మైలీ లాంటిది ఒకటి ఉంటుంది చూడు, దానిపైన నొక్కితే యాక్చువల్లీ సైడ్ కు ఉంది, సైడ్ కి టాప్ రైట్ లో. ఇది బాగుంది, ఇది బాలే. ఓ మై గాడ్, కూల్ ఉంది. అయితే ఇప్పుడు నువ్వు సినిమాలో చాలా ఇంపల్సివ్ క్యారెక్టర్ కదా, అలాంటి ఇంపల్స్ నువ్వు చేసిన ఏదైనా క్రేజీ మూమెంట్ ఏదైనా గుర్తుందా ఒక అమ్మాయి?
క్రేజీ మూమెంట్ అమ్మాయితో అంటే టు బి ఆనెస్ట్ నాకు యాక్చువల్లీ గుర్తులేవు. నేను అలా చేసినవి ఏమైనా ఎప్పుడైనా ఉన్నాయా? ఐ డోంట్ నో, నాట్ వెరీ షూర్. యాక్చువల్లీ ఆర్ యు సింగిల్ సిద్ధు? దీనికి అర్థమైపోయి ఉంటది వాళ్ళకు నువ్వు సింగిలే అని. సింగిల్, వెరీ మచ్. సింగిల్, రెడీ టు మింగిల్ గైస్, ఆల్ పెడి. రెండోది నేను చెప్పలేదు, నువ్వు సర్దే ఎక్కువ. నేను ఓన్లీ సింగిలే. సో ఐ హ్యావ్ లైక్ అరౌండ్ 9 క్వశ్చన్స్ అన్నమాట. సో అన్ని అడిగి నేను డిస్టర్బ్ చేయను, నువ్వు ఒక 2 నంబర్స్ పిక్ చేయి. ఎందుకు అన్ని అడుగు, అందరు క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను నేను. ఓకే, ఫస్ట్ యు వాంట్ క్వశ్చన్స్? ఎనీథింగ్, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ? ఐ విల్ డూ ఎనీథింగ్ యూ వాంట్ మీ టు డూ. ఉండి మన కోసం ఇక్కడ జాయిన్ అయ్యారు కాబట్టి. ఎవరు? నెక్స్ట్ మూవీ థియేటర్ లోనా అని హేమంత్ అడిగాడు. అది వ్యాక్సిన్ బట్టి ఉంటుంది, నా బట్టి ఉంటుంది అది. ఓకే. అలేఖ్య ఆస్క్డ్ వెన్ విల్. ఓకే, సిద్ధు ఇస్ మై న్యూ అడిక్షన్ అని చెప్పింది హారిక కాదు. సో స్వీట్ సిద్ధు, అందరినీ అలా స్మైల్ తో పడగొట్టేస్తున్నావు అంట. ఆహా, ఇన్స్టాగ్రామ్ పేజ్ మొత్తం ఇట్స్ ఫ్లడెడ్ విత్ కమెంట్స్ లైక్ వెయిట్ ఐ హ్యావ్ యాక్చువల్లీ. అబ్బా నవ్వకరా బాబు, నరాలు కట్ అయిపోతున్నా ఇస్ వన్ కామెంట్. అండ్ అది కత్తి పోట. యు మీన్ లైక్ సో దేర్ అపారెంట్లీ సో కామన్ ఆన్ ఆహాస్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. సో నీ ఫీలింగ్స్ ఏంటి దీనిపైన? థ్యాంక్ యూ. ఐ గెస్ ఏంటో కృష్ణ అగర్స్ లీలా తర్వాత నీ పైన పర్సన్ కొద్దిగా చేంజ్ అయినట్టు అనిపిస్తుంది నాకు. లవర్ బాయ్ గెటప్ లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. నీకు అనిపిస్తుంది? ఇదా అయిపోతున్నారు అమ్మాయిలందరూ. ఒకసారి నవ్వా యాక్చువల్లీ ఇలా క్యూట్ గా. ఒకసారి నవ్వోసారంట జోక్ నవ్వుతాను. నిజంగా చెప్పాలనా, జోక్ నా దగ్గర మస్తు జోకులు ఉన్నాయి, చెప్పాలా? చెప్పేస్తే జోక్ ఎందుకు అవుతుంది? ఓకే, ఓ మై గాడ్. సో సడన్ గా ఓహో సర్లే, ఇలాంటి జోకులు ఇప్పుడు ఎందుకులే కానీ అయినా చెప్తా. ఇప్పుడు మనం బాగా ఎదిగిపోయిన తర్వాత యునో ఇక్కడ ఎర్త్ పైన స్పేస్ లేకుండా మనందరం స్పేస్ లోకి వెళ్ళి బతకాల్సి వస్తే అక్కడ కూడా కమర్షియలైజ్ అయిపోయి మాల్ కడదాం అనుకున్నారు అనుకో అందరూ. సో ఆ మాల్ పేరు ఏమని ఉంటది? చెప్పాలా? చెప్పు, దిక్కుమాల ఆన్సర్ రెడీగా ఉండే ఉంటది కదా. ఇన్ ఆర్బిట్ మాల్. స్క్రాప్, నంబర్ 1 స్క్రాప్. ప్లీజ్, వీటిని పీజేస్ అంటారు, వీటికి చాలా డిమాండ్ ఉంది మధ్యలో. ఓకే ఓకే, వావ్ వాట్ ఏ వావ్, వావ్ వావ్ వాట్ ఏ వావ్. ఓకే ఓకే, సో ఐ am gonna ask you some of my questions ఇప్పుడు. 3 ఇది యాక్చువల్లీ I shouldn't ask you, but one thing you like. అడగాల? అదే అడగాల? ఇంకెందుకు అడిగేసి సగం. ఓ అయ్యో, యాక్చువల్లీ ఐ షుడెంట్ ఆస్క్ అని. ఓకే, ఇది ఇవన్నీ మేము వేయాలి సినిమాలో. బిస్కెట్లు నువ్వు వేస్తావు. 3 things you would definitely want in your life partner. చెప్పు. నేను సరదాగా అలా పక్కకి వెళ్ళిపోయాను, నువ్వే లేదు అట్టే వెళ్దాం అన్నావు. ద రోడ్ నాట్ టేకెన్ యూ వాంట్ అంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్. I actually don't know, because if I had, maybe I would have found a life partner by now if I knew what I wanted. ఒక్క నిమిషం. ఓకే, థ్యాంక్స్ సిద్ధు. అంతే కదా, నాకు తెలుసుంటే మేబీ ఇప్పటికే I would have had a life partner. So true. That's why I like dialogues in all your movies. Thank you. You only write, no? Avinta Gada Vinuma also you wrote dialogues for it. Mavinta Gada Vinuma also I only wrote, yeah. Guys, so మీ అందరికి తెలిసిన విషయం తెలియని విషయం తెలుసు అని సిద్ధు జొన్నలగడ్డ హీరో
మాత్రమే కాకుండా ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయన్నమాట. ఆ మాటలు అంత క్రేజీగా చాలా టైమింగ్ ఉంటది కదా, అంత పర్ఫెక్ట్ గా రావడానికి సమ్వేర్ హీస్ ద మెయిన్ వన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ అని నాకు అనిపిస్తుంటది అనమాట. నవ్వుతావేంటి? ఏదో ఒకటి చెప్పు, థ్యాంక్స్ ఏదో ఒకటి. ఇంకాసేపు పొగుడుతావేమో వెయిట్ చేస్తావు. ఓకే ఫైన్. నువ్వు పొగిడితే నమ్ముతారు జాన్వి జనాలు. నేను పొగడాల్సిందే ఉంది, అందరికి కనిపిస్తుంది మంచి మంచి సినిమాలు తీస్తూ ఉన్నాం. ఇంకా నెక్స్ట్ థియేటర్ లో వచ్చే నేను వెళ్ళి మై ఫ్రెండ్ అని చెప్పుకుంటాను. ఆల్రెడీ చెప్పుకుంటున్నాను అనుకో ఇప్పుడు కూడా, బట్ అప్పుడు ఫస్ట్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఏంటి, మా ఫ్రెండ్ అవి మైక్లు ఇస్తారు కదా, అక్కడ ఇంకా బాగుంది. నేను సినిమాలో రోల్ చేయమంటే చేయలేదు నువ్వు. చేశాను కదా బాబు, మా మమ్మీ చేతితో హలో. అయినా నేను పుల్ ఆఫ్ చేయలేకపోతుండే. సో హీస్ టాకింగ్ అబౌట్ దిస్ రియలీ అమేజింగ్ ఫ్రెండ్ క్యారెక్టర్ దట్ హీ హ్యాస్ ఇన్ ద మూవీ. ఆ అమ్మాయి చాలా బాగా చేసింది, నేనైతే అస్సలు అంత మంచిగా చేయకపోతుండే. అది వేరే విషయం. నేను ఎవరు బాగా చేస్తారో అనే దాని గురించి మొదలెట్లేదు క్వశ్చన్ ఇక్కడ. నిన్ను చేయమంటే నువ్వు చేయలేదు అన్నాను అంతే. ఎందుకంటే నాకు భయం, నా కేపబిలిటీస్ పైన నాకు చాలా భయం అన్నమాట. అందుకని నెక్స్ట్ సినిమా నీ కేపబిలిటీస్ మీద భయం ఏంటి అసలు నీకు? సర్లే సిద్ధు, నీ గురించి కదా మాట్లాడుకుంటా. యు ఆర్ లైక్ a bloody star man. You are like a solo single star. నువ్వు నీ గురించి నీకు డౌట్ ఏంటి? సరే ఒక రాకెట్ హైర్ చేసుకుందాం, స్టార్ కదా, పైకి వెళ్ళిపోతా. ఇన్ఆర్బిట్ కి వెళ్దాం పద. ఓకే సో ఓకే ఫైన్. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్. ఓకే, ఇలా మెల్లమెల్లగా కాకుండా టకటక చెప్పాలి. వన్ వర్డ్ ఇన్ యువర్ మైండ్, ఆర్ దీస్ వర్డ్స్. సోషల్ మీడియా. కేర్ఫుల్. పర్ఫెక్ట్. ఫ్రెండ్షిప్. లవ్. ఫ్రెండ్షిప్. లవ్. కిస్. కేకా? కిస్ అంటే కిస్సెస్ ఈ మధ్య సినిమాలో బాయ్, అందుకని కిస్. yes. Passion. Okay. Long distance relationships. Pain. Hate. Hate. Unnecessary. Sweet. Okay, అది అంతే అన్నమాట. అది కాకుండా ఇంతే ఉంది ర్యాపిడ్ ఫైర్. ఇంతే ఉందా? సరే ఉండు, అడుగుతా. One advice you would like to give to your younger self in college? Don't grow up. It's a trap. Live-ins or marriage? Neither. Have you ever written a mushy letter, or have you been to a terrible date? Mushy letter, yes. Every date I have been to is a terrible date, because if the girl is ordering a burger or a sandwich, I am ordering upma or punugulu. So I make the date terrible. You are not going to the right places. Where are you getting upma, punugulu? So once I went on a date to Inorbit, by the way, the food mall in Inorbit. Oh. Okay. And there I ordered upma, and the girl who came, she was like, okay, cool. You want to have upma? Please have upma. So yeah. అమ్మాయి అలా హౌ స్వీట్, ఫస్ట్ డేట్ లో ఉప్మా తినే మంచి అబ్బాయి దొరికాడు అని అనుకుంటూ అది బయట కవర్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఎందుకు లే ఉప్మా. Next question. లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే సినిమాల్లో ఈ మధ్య చూడగానే అలా పడిపోతున్నావు. Infatuation. చాలా రొమాంటిక్ గా చెప్తావు అనుకున్నాను. Have you ever love at first sight, magical. ఓకే, ఇదేంటి రీలా, అది రియలా? ఈ రెండిట్లో ఏది నమ్మాలి? రెండు ఆప్షన్స్ ఇచ్చాను, కట్ చేసి మనకి ఎలా కుదిరితే అలా పెట్టేసుకుందాం అని. ఏ ఆదిత్య, తిల్లానా. Why would you order upma on your first date? ఎవరు ప్రణీత ఏదో అడుగుతుంది చూడు. Hey, don't disturb. We are in rapid fire. Rapid fire will not be rapid anymore if you talk like that in between.
ఓకే. తిల్లానా అంటే ఏంటి? మీ డైరెక్టర్ గారు ఈ లైవ్ కి వచ్చి తిల్లానా అన్నారు. ఎందుకు? దాని వెనకలో ఉన్న రహస్యం ఏంటి? తిల్లానా కాదు, టిల్లన్న. టిల్లన్న అంటే నేను ఐఎమ్ ప్లేయింగ్ a DJ in my next film. His name is DJ Tillu. So the boys around him call him Tillanna. ఓకే, నైస్. So Namaste Tillanna is a vibe. తిల్లన్నా ఇస్ ఎమోషన్ అంట. ఓకే, ఇస్ ఇన్ ఎమోషన్. ఆల్ Tillanna is an రైట్. emotion. అయితే someone asked when will you get married and how easy or difficult was it to act with Seerath after Krishna and his Leela? ఈ రెండు క్వశ్చన్స్ క్లబ్ చేసి వచ్చారు. ఏంటో నాకు తెలియలేదు మరి. When will I get married? I don't know. And ఓకే. how difficult was or easy? It wasn't difficult. It was easy. It was very easy. And it was very challenging also because she's such a great performer. You know, language మాట్లాడకపోయినా కూడా కరెక్ట్ పట్టుకుంటుంది సీన్ ఏంటి అని. షీల్ క్యాచ్ ద మీటర్ ఆఫ్ ద సీన్. సో అప్పుడప్పుడు మనం ఏంటంటే మనకు తెలుగు వచ్చి కదా, రాసింది మనమే హీరో ఏంటి అనుకుంటాం కాబట్టి షీల్ గివ్ యూ టఫ్ టైమ్. సో ఇట్ వాజ్ ఈజీ, బట్ యాజ్ అన్ యాక్ట్రెస్ ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ టు పర్ఫార్మ్ విత్ హర్. ఓకే. అయితే ఆల్సో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ గైస్ సంథింగ్ అనమాట. ఈ సినిమాలో అయినా ముందు సినిమాలో అయినా మీరు హీరోయిన్ పక్కనే యు ఆర్ ఆల్సో పుట్టింగ్ వాయిస్ ఆర్టిస్ట్ అని చెప్పి యు ఆర్ గివింగ్ ద డబ్బింగ్ ఆర్టిస్ట్ నేమ్ రైట్ దేర్, which usually doesn't happen. So I'm sure it was a conscious decision. Kani, why was it? Why did you guys think that it needs the kind of respect or ఏంటి ఏమంటారు దాన్ని, attention? అంటే or it's very simple. See, I believe, it's very simple that every person who has worked on the film, everyone should get the credit that they all deserve. Okay, number one. And number two, your dialogue and your modulation, the way you say your dialogue is half your performance. You know what I'm saying? yes, నువ్వు డైలాగ్ ఎలా చెప్తావు అనేది has a direct impact on your performance, right? So I and Ravi, for Krishna and Leela, Ravi and this team also, we all wanted to, credit people who worked on the film. And dubbing artists, they are direct, they are the voice of, they are half the expression. So we wanted people to know voice over the, ఈ particular characters ki voice over the అనేది తెలియాలి. We needed people to know that. So it was just that simple. And it's not even a matter of respect. I mean, మేము కొత్తగా వాళ్ళకి వాళ్ళ పేరేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం గురించి కాదు. దే డిజర్వ్ ఇట్. సో దెర్ ఇస్ నో రెస్పెక్ట్ ఇన్ గివింగ్ పాప్ పీపుల్ వాట్ దే డిజర్వ్. ఇట్స్ మై జాబ్ టు డూ దట్. So there's nothing extra that we have done there. It is their credit. They deserve their credit to be there on the screen. So we just did what we were supposed to. Ante. అంటే అప్పటిదాకా లేదు కదా. సో ఇట్ వాస్ కైండ్ ఆఫ్ path breaking. అంటే we never thought about the fact that అప్పటిదాకా ఉందా లేదా అనే దాని గురించి మేము ఆలోచించలేదు. You know what I'm saying? మాకు వేయాలనిపించింది మేము వేసాం అంతే. అరే వేయాలి కదా, వాళ్ళ పేరు కూడా అంటాం, కరెక్ట్ కదా వేసేయండి అనుకున్నాం. ఎందుకంటే దేర్ ఇస్ నో థంబ్ రూల్. వీళ్ళకి పేరు వేయాలా వీళ్ళకి పేరు వేయకూడదా అని థంబ్ రూల్ ఏం లేదు. ఎవరు మన ఇష్టం, మన సినిమా మన ఇష్టం, ఎవరి పేరు తీసుకుంటాం మనం. I totally agree with you. Just నీ థాట్స్ ఏంటి దానిపైన అని అడిగా. Someone asked, where do you seek your inspiration from? రాసేప్పుడు ఏంటి ఇన్స్పిరేషన్? Ramya asked that. Everywhere. I mean, there is so much happening around you. You just have to keep your eyes open, ante. Like everywhere. Like every single time I watch a good film, I am inspired. And I'm like, I want to do something like this. I want to do something like this. Right. అందరూ నేను టాలీవుడ్ రణబీర్ కపూర్ అంటుంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను because he is my favorite actor. And నాకే కాదు, my entire team, all the boys around me, and everyone, rara ayemendra layera, for everyone Ranbir Kapoor is a favorite actor. So వాళ్ళు ఏంటంటే నన్ను అడుగుతుంటారు అనమాట, నీకు కంఫర్టబుల్ గానే ఉంది కదా, నీకు ఓకే కదా, నీకు హ్యాపీయే కదా అని అడుగుతుంటారు నన్ను. ఓకే, సో there is a question, how did you get this chance and how did AHA team recognize you ఈ సినిమా చేశాక? Because we released Krishna and Leela there, so
అలా వచ్చిందంట ఛాన్స్ మరి. ఓకే, విల్ టేక్ లైక్ కపుల్ ఆఫ్ మోర్ క్వశ్చన్స్ దట్ ఆర్ ఆల్రెడీ హియర్. దాని Sure, తర్వాత sure. ఐ విల్ నాట్ ట్రబుల్ యూ మోర్. I became a big fan of your voice after watching the movie. When is your next movie? Soon. Navya, I'm shooting from December 25th. Christmas tarvata I'll start shooting, so. super. So, Sidhu, what is your favorite love story? Because you are doing a lot of love stories these days. And it keeps changing కదా. So see, love stories are like every season కి ఒక love story ఉంటుంది. You Right. know? ప్రతి ఇప్పుడు season కి there is one. Huh? చెప్పు ఏం చెప్పాలి? చెప్పు మాట్లాడు, చెప్పు అంటున్నా. చెప్పమంటాం, ఏం చెప్పాలని చూస్తున్నా. సో ఎవ్రీ సీజన్ కి ఒక లవ్ స్టోరీ ఉంటుంది, యునో. సో సో మా వింత కాదు వినమా ఇస్ సీజనల్ లవ్ స్టోరీ, యునో. ఓకే. సో అట్లాగా కలర్ ఫోటో ఇస్ అ గుడ్ లవ్ స్టోరీ. నేను మొన్న కలర్ ఫోటో చూసాను. సో దట్స్ అ గుడ్ లవ్ స్టోరీ. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ, యునో. సో అలాగే ఎవ్రీ సీజన్ హ్యాస్ ఇట్స్ ఓన్ లవ్ స్టోరీ. సో ఐ థింక్ రైట్ నౌ పాండమిక్ లో ఇట్స్ స్క్రీమింగ్ లవ్ ఇన్ పాండమిక్ బికాస్ Bhanumati Ramakrishna is a love story. Krishna and his Leela is a love story. Color Photo is a love story. Uma Maheshwara Ugra Rupasya is also a love story. You know, so ఒకటని ఏం చెప్తాం ఇప్పుడు లాస్ట్ 3-4 months రెట్రోస్పెక్ట్ చేసుకుంటేనే there are so many love stories, you know what I'm saying? Okay. So there are a lot of love. Yeah, but what is my favorite love story? I'm thinking. I think Gharshana is my favorite love story. Nice. Gharshana. Oh, I'll tell you what is my favorite love story. Rehna Tere Dil Mein is my favorite love story. అవును, దాని తెలుగు పేరు ఏంటి? Cheli. చెలి. మాధవన్ అండ్ Madhavan. Yeah. సూపర్. ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది. విచ్ ఎపిక్ క్యారెక్టర్ యూ వుడ్ లవ్ టు ప్లే ఇఫ్ గివెన్ అ ఛాన్స్? షాజహాన్, దేవదాస్ అండ్ మజ్ను. He's thinking. Shahjahan, Devdas, Majnu. Yeah. Devdas, because it's the more popular choice, maybe. Okay. So someone asked Krishna and his Leela or Mavinta Gadaminuma. It's a tough question, I know. It's a very tough question. I can't answer that. Okay. ఓకే సిద్ధు, మా వింత గాథ వినుమా అని టైటిల్ పెట్టినప్పుడు లైఫ్ లో ఒక్క వింత గాథ అయితే ఉంటది. సరే క్రేజీగా లవ్ లో ఏం చేయకపోయినా కూడా లైఫ్ లో చేసి ఉంటావు కాబట్టి ఒక్క వింత గాథ చెప్పి ఇదే ఈ ఇండస్ట్రీకి రావడమే పెద్ద వింత. నేను ఇక్కడికి రావడమే పెద్ద వింత కాదు. మేము అందరం ఏదైతే అదైంది పర్లేదు చూసుకుందాం అని వచ్చేసాం కదా. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏమి లేకుండా ఇక్కడికి వచ్చేసి సమ్హౌ సక్సెస్ఫుల్లీ ఐ హావ్ మేనేజ్ టు స్కోర్ 2 హిట్ ఫిల్మ్స్. ఇదే పెద్ద వింత. స్టార్టింగ్ స్టేజెస్ లో అసలు ఈ వింత గాథ స్టార్టింగ్ గురించి చెప్పు. నేను స్టార్టింగ్ స్టేజెస్ లో ఇది రాయడం, అసలు ఇది రాయడం మొదలెట్టినప్పుడు నేను ఒక్కడే ఉన్నాను, ఇంకెవరు లేరు. నా పిచ్చి, నా కాలేజ్ లో ఎక్స్పీరియన్స్లు, నన్ను ఎవడు ర్యాగింగ్ చేశాడు ఎలాగా, అండ్ నాకు ప్రాపర్ రైటింగ్ ఫార్మాట్ కూడా ఏంటో నాకు తెలియదు అనమాట నేను సినిమా రాయడం స్టార్ట్ చేసినప్పుడు. సో I just wanted to write a very relatable young love story, which you know, that experiences that I had, people that I met in my college, people that I met on the outside. You know, because Hyderabad is a place where there are a lot of cultures. మన చాలా దగ్గర నుంచి మనుషులు వచ్చి ఉంటారు అనమాట హైదరాబాద్ లో. అండ్ దాంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా మాట్లాడుతుంటారు మన దగ్గర హైదరాబాద్ లో. ఈ మన గల్లీ దగ్గర నుంచొని చాయ్ బండి దగ్గర చాయ్ సిగరెట్ తాగే వాళ్ళలో చూస్తేనే ఒక 4 పిల్లల నుంచి మాట్లాడితే ఆ నలుగురులో 4 క్యారెక్టర్లు దొరుకుతారు మీకు. I wanted to reflect that in the film, and I wanted to make a film which had characters like that. So అలా ఏదో
ఓకే. సో ఈ సినిమా చేసేప్పుడు వాస్ దట్ వన్ పర్సన్ దట్ యు కుడ్ రిలై ఆన్ ఏ మూమెంట్ లో అయినా కూడా వచ్చినా ఇంకా లేకపోతే టఫ్ గా ఏదైనా అనిపించినా ఇది ఏంటి అవ్వట్లేదు అని అనుకున్నప్పుడైనా ఎవరిపైన ఎక్కువ భారం వేసేసి అలా సాగారు ముందుకి? దట్ ఇది టూ మీద నేను అంటే ఎనీ గివెన్ డే ఫర్ ఎనీథింగ్ నేను ఒక ఇద్దరి మీద రిలై అవ్వగలుగుతాను. ఒకటి శ్రీనివాస్ గారు అని హీఈస్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ he is like with a vision, and you know he has been there when నైట్ 12 గంటలకు ఫోన్ చేసి సార్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇప్పుడు మాకు అర్జెంట్ గా ఇంత డబ్బులు కావాలి సార్ ఈ సీన్ షూటింగ్ కి అంటే హీ విల్ నాట్ ఆస్క్ యూ సింగిల్ క్వశ్చన్, హీ విల్ జస్ట్ సే దట్ కమ్ అండ్ టేక్ ద మనీ అంతే. యూనో బికాస్ దేర్ ఇస్ జనరలీ అ ప్రాసెస్ టు గెట్ ద మనీ. బట్ దేర్ అంటే క్రియేటివ్ గా కూడా మేము ఎంత స్ట్రెచ్ చేయడానికి ట్రై చేసినా అంటే మా పిచ్చి పిచ్చి ఐడియాస్ అన్నిటిని కూడా ఓపిక్ గా విని యూనో అనలైజ్ చేసి always he supported. I wouldn't have had a career if it was not for him. I would still be there doing I don't know what, you know, dreaming I guess still. But yeah, without him I wouldn't have had a career. So he's the one man that I could always rely on. And next is my chief associate Maruti. Pre-release function lo kuda had told kada. So he is also that one guy that I can rely upon any given moment లో. నాకంటే నాకు ఏదైనా డౌట్ వస్తే ఫస్ట్ నేను నా నోట్లో నుంచి వచ్చే మాట మారుతి. నాకు ఏదైనా డౌట్ వస్తే, నాకు ఏదైనా క్లారిటీ లేదు, ఏం తీస్తున్నావో తెలియట్లేదు, ఫర్ దట్ మ్యాటర్ ఎనీథింగ్, నాకు ఏదైనా తెలియదు అంటే ఫస్ట్ తిరిగి చూస్తే అక్కడ ఉంటాడు అనమాట రెడీగా. దట్ గివ్స్ యూ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. అంటే చాలా మంది ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, జీనో స్టూడియో ఓనర్స్. నాకు ఏదైనా కావాలి అంటే ఫస్ట్ వాడుకో స్టూడియో మొత్తం నీదే అంటారు. So this film is a product of all the people that have helped me make this film. Because if not for them, it wouldn't have been possible to make this film. You know what I'm saying? But Sorry, you expect guys, surrounded with this really bunch of people and who are really inspiring. So అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి ప్రొడక్ట్స్ వస్తూనే ఉంటాయి అని మనం చూస్తూనే ఉంటాము. Actually, someone said something perfect అన్నమాట before you leave. Love hate attitude said, man, you have a very bright future for performance and projects. All the best. So, loads and tons of love for you. Yes. So that note, congratulations on Ma Vintagada Vinuma, and very thank you very much. Thank you. We are on a hat trick, by the way. On a hat trick. Next cinema title and reveal cheyagalava? Narudu Bratuku Natana. Oh my god, Dad, how do you come up with such crazy titles asal? We didn't. The old lyric writers who composed that song did. Yeah. Like fine. I said, you just have to keep your eyes open. Inspiration is everywhere. Right. ఇలానే మేము కూడా నీ నుంచి ఇన్స్పిరేషన్ ఏదో చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తాము. Thank you. Thank you very much. And guys, thank you, Janvi. Thank you so much. Thank you. Lots of love to you. And do you want to say any then one last thing about the movie to everybody who's watching? Watch Ma Vintagada Vinuma because it's a break from your regime. It's a break. Watch the film to chill, you know. Panjay Salspoin tarvata ma cinema chudandi meeru. You'll feel very refreshed. So guys, to chill, watch on Yeah, it's a chill film. You know, we wanted to call it Chillcom. Actually we wanted to call it a Chillcom. బాగుంది, అలానే పెట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ అంటే ఫ్రెండ్స్ బ్యాచ్ మొత్తం చిల్కామ్స్ తీస్తారు. చిల్కామ్. నెక్స్ట్ దానికి గోవాకి వెళ్తున్నారా? నెక్స్ట్ దానికి గోవాకా? నెక్స్ట్ అంతా పక్క హైదరాబాద్ లోకల్. అప్పుడు తీసుకెళ్ళి నిన్ను కూడా నువ్వేం రావు అలాగే అంటావు. సినిమా చేయమంటే చేయలేదు నాతో, నేను అలిగాను నీ మీద. ఓయ్ కానీ సినిమా చాలా బాగుంది సిద్ధు. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కమిట్మెంట్ అవుతాను.
మీరందరూ ఈ రోజు రాత్రి పని So అయిపోయిన I తర్వాత don't get to talk to Udbhav, is it? So I No. have to leave now. Yes, Huh? I know you don't. కాదు ఇప్పుడు ఇట్లా you cannot have a third person come into this. No, ఇద్దరిని నచ్చి ఇప్పుడు నేను యాక్ట్ చేసుకో. Oh, okay, cool. Cool. Okay, great. Please say hi to Udbhav and please congratulate their team as well. And thank you for having me here. Thank you for having me here. Have a great time, guys. I love all of you. Thank you so much for accepting my film. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి ఫాస్ట్ గా పనులని మానేసుకుని నా సినిమా చూసేయండి ఫస్ట్. వెళ్ళి నువ్వు చాయ్ తాగి బాగా పడుకో. గెట్ వెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Bye. Thanks for coming. సో దట్ వాస్ సిద్ధు ఫర్ యూ ఆల్. ఇప్పుడు కొద్దిగా లేట్ అయినా కూడా మనం కంటిన్యూ చేద్దాం. ఐ స్టే హియర్ ఫర్ అనదర్ హాఫ్ అన్ అవర్. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్, పక్కన క్వశ్చన్ మార్క్ అని ఉంటుంది కదా, దాంట్లో క్వశ్చన్స్ రాసేస్తే అవి మిస్ అవ్వకుండా ఉంటాయి అనమాట. నేను లాస్ట్ లో చదవడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు తెలుసుకున్నాను నేను ఆ విషయం. అగైన్ థ్యాంక్ యూ అగైన్ ఫర్ స్టేయింగ్ ఇన్ అండ్ వాచింగ్ దిస్ లైవ్. వీఆర్ టాకింగ్ లవ్ 2020 and we are talking to two people who have done like really good projects anamata. 13th or 14th release ayindi Ahalo Ma Vinta Gada Vinuma cinema okati, and Commitmental, which is a remake of Permanent Roommates, which is a huge hit in the web series space. ఇప్పుడు మన తెలుగులో కమిట్మెంట్ అని రిలీజ్ అయిపోయింది ఆహాలో. అండ్ ఈ ఇద్దరు యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో పునర్నవి అండ్ ఉద్భవ్ గురించి మీ అందరికీ తెలుసు, కొత్తగా పేరు అనిపించి ఉండొచ్చు, కానీ వెంటనే లేట్ చేయకుండా we will talk to him and you will know who I'm talking about. Trust me, you will. అయితే నేను మహాతల్లి స్టార్ట్ చేసిన తర్వాత కూడా హాయ్, I'm sorry late. నో వరీస్. అండ్ సిద్ధు ఎండింగ్ నోట్ లో చెప్పాడు కదా, నేను స్టార్టింగ్ నోట్ లో చెప్పేస్తా. మా వింత గాథ వినుమాకి, సిద్ధుకి, ఆదిత్యకి, సీరత్ కి, కల్పిక, అందరికి కంగ్రాట్స్, బిగ్ కంగ్రాట్స్, బికాస్ ఇట్స్ డూయింగ్ వెరీ వెల్ అలాంగ్ విత్ అవర్ సిరీస్ ఆల్సో. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అండ్ బిగ్ హాయ్ జాన్వి. మనము అప్పుడు నేను ఒకసారి ఇండియా వచ్చినప్పుడు వి డిడ్ లైవ్, యు రిమెంబర్? That was one of the highest viewed live on Facebook or something. మనకు అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, మీకు గుర్తుంటే. And finally, after so many years, I'm getting to do live with you. I'm happy. Long time. Yes. Presenting Chicago Subbarao to you all once again. You know, Yes. నేను రాసిన వెంటనే చాలా మంది అని అడిగింది, మన షికాగో సుబ్బారావేనా అని. Yeah, వాడే అతనే. వేసి అలా ఒక స్టెప్ ఇంకా పైకి ఎక్కావు. ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ ఎలా ఉంది? హౌ ఇస్ ఇట్ గోయింగ్? హౌ ఇస్ ద రెస్పాన్స్? టెల్ మీ ఆల్ అబౌట్ ఇట్. గ్రేట్. అంటే బేసికలీ ఇప్పటి వరకు నన్ను అందరూ షికాగో సుబ్బారావు స్పేస్ లో చూసారు. నాకు వచ్చే రెస్పాన్సెస్ మాక్సిమం ఎలా ఉన్నాయంటే, కాల్స్ అండ్ ఆల్, దే ఆర్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ దట్ ఐ డిడ్ దిస్ రోల్ విచ్ రిక్వైర్స్ దిస్ కైండ్ ఆఫ్ మ్యాడ్ ఎనర్జీ, మెంటల్ అండ్ ఆల్. వాళ్ళ వెరీ హ్యాపీ దట్ ఐ పుల్ ఆఫ్ దిస్ రోల్ అండ్ దే వర్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. నేను తెలియని వాళ్ళకైతే కొత్తగా చూసి దే వర్ రియలీ ఇంప్రెస్డ్, కానీ నన్ను ఇన్ని ఇయర్స్ ఫాలో అవుతున్న వాళ్ళైతే దే ఆర్ రియలీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ యా, డ్రీమ్ కమ్ ట్రూ అనుకోలే. TVF 2013 లో పర్మనెంట్ రూమ్మేట్స్ చూసాను. అప్పుడే నేను లో ఉన్నప్పుడు చూసి ఏముంది ఇది సిరీస్, ఇది రీమేక్ చేయాలి, రీమేక్ కాదు కానీ ఇలాంటిది ఏదో తెలుగులో రాయాలి, మనం కూడా చేసేయాలి అనుకున్నాను. కట్ చేస్తే 2020లో నాకే ఛాన్స్ వచ్చి మా పోస్టర్ మీద మా సిరీస్ కి TVF అనే ట్యాగ్ ఉండి, మోస్ట్ హ్యాపెనింగ్ OTT ఆహాలో రైట్ నౌ. అండ్ తమాడా, ఆఫ్ కోర్స్, మై లాంగ్ రిలేషన్ విత్ దెమ్, అందరితో అసోసియేట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్స్ గుడ్, వెరీ గుడ్ స్టార్ట్ టు మై కెరియర్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ లవ్డ్ కమిట్మెంటల్ అని. Wow, that's great. That's what, అంటే it's nice to hear from people. Basically ఇది ఎలా అయిపోయిందంటే, దిస్ బీయింగ్ అ రీమేక్ వి ఎక్స్పెక్టెడ్ ఆల్సో there's going to be a lot of comparison. దీనికి ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది కదా పర్మనెంట్ రూమ్మేట్స్ కి.
ఆల్ ఆల్సో ది ఇనిషియల్ వన్స్ వర్ లైక్ కొంచెం స్కేరీ, అంటే ఏంటి లైక్ ఇట్స్ నాట్ మ్యాచింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ వాస్. కానీ అది వాట్ ఎవర్ రెస్పాన్సెస్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద పీపుల్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. దే ఆర్ లవింగ్ ద సిరీస్, దే ఆర్ వాచింగ్ ఇట్ అట్ అ గో లైక్ ద 5 episodes. సో దిస్ ఇస్ అంటే నీ ఫాలోవర్స్ చెప్తున్నారంటే మేము ఇంకా యూ హ్యావ్ ద హోల్, దిస్ ఇస్ ఏమంటారు మీటర్ ఫర్ వెబ్ స్పేస్ అనమాట మంది. He's calling you cute, sweet, Oh. and our new space. ఇది దాకా మనం వీడియో పెడితే ఫనీగా ఉంది, కామెడీగా ఉంది, కొత్త కాన్సెప్ట్ ట్రై చేయండి అని వస్తుంది, కానీ we don't get like this. అందరూ అలా అంటే నాకు కొత్తగా ఉంది చాలా. అంటే హోల్ ఒక రామ్ కామ్ లో, ఇది రామ్ కామ్ అంటే ఇట్స్ నాట్ రియలీ రామ్ కామ్, బట్ ద వియర్డ్నెస్, బట్ ద హోల్ లవ్ స్టోరీ. నేను ఎప్పుడు ఐ డి నాట్ ఇమాజిన్ మై సెల్ఫ్ ఇన్ అ లవ్ స్టోరీ. ఐ లైక్ టు డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. నేను అలా అనుకున్నా ఒక ఆయుష్మాన్ స్పేస్ లో, లేకపోతే డిఫరెంట్ స్పేసెస్ లో. ఇది బీయింగ్ అ వియర్డ్ క్యారెక్టర్ ఇట్స్ డిఫరెంట్. కానీ ఇది చేసి పుల్ ఆఫ్ చేసి మనకేంది, నేనైతే అసలు మనందరం అంతే, అదే బ్యాచ్ కదా. యూట్యూబ్ వీడియో అంటే జిడ్డు మొహాలు వేసేసుకుని మేకప్లు ఏం ఉండవు, అండ్ అన్ని పనులు మనమే చేసేసుకుని అన్ని చేసేసి ఇప్పుడు ఎంత హాయిగా ఉండిందో సెట్ మీద ఓన్లీ యాక్టింగ్ చేయాలంటే. అంటే పుల్లింగ్ ఆఫ్ ఇస్ డిఫరెంట్. అదంతా కష్టమే, అండర్స్టాండింగ్ ద రోల్, వర్కింగ్ విత్ ద డైరెక్టర్, అవన్నీ అది కష్టమైన ప్రాసెస్. కానీ ఓన్లీ యాక్టింగ్ చేయాలి కదా. కెమెరా ఎక్కడ ఉంది, రైటింగ్ ఎవరు చేస్తున్నాడు, అవన్నీ లేవు కాబట్టి ఇట్స్ బికమ్ అంటే నాకు కొంచెం హాయిగా అనిపించింది. రైట్. యాక్చువల్లీ యుఎస్ లో జాబ్ అనేది చాలా సెక్యూర్ పొజిషన్ కదా. సో వదిలేసి ఇక్కడికి వచ్చి యాక్టింగ్ చేస్తాను, నీకు అక్కడి నుంచి వదిలేసి వచ్చిన తర్వాత ఈ సిరీస్ వచ్చిందా, ముందే వచ్చిందా? అసలు హౌ డిడ్ యూ మేక్ దట్ డెసిషన్, హౌ డిడ్ యూ గో ఫార్వర్డ్ విత్ ఇట్, హౌ డిడ్ ఎవ్రీబడి రియాక్ట్ టు ఇట్? అదే నీకు ఎప్పుడు చెప్తున్నాను, మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా నాకు ఇది అసలు చేసే కాదు, వచ్చేయాలి అని ఉండేది. ఐ యూస్ టు ఫీల్ మిస్డ్ అవుట్ ఆల్సో. మీరందరూ ఇప్పుడు మన సుహాస్, సందీప్ వీళ్ళందరూ కూడా దే ఆర్ లైక్ ఇన్ టు బిగర్ స్పేస్ నౌ. యూ ఆర్ ఆల్సో మచ్ లైక్ ద టాప్ వెబ్ స్టార్ హియర్ వీ హ్యావ్. సో ఐ యూస్ టు మిస్ అవుట్ అనమాట. అక్కడ ఉండే అరే వీళ్ళతో హ్యాంగ్ అవుట్ అయితే బాగుంటది కదా అలా అనిపించేది. అదే కాకుండా లైక్ బేసికలీ ఇట్స్ అ డీల్ బిట్వీన్ మై మామ్ అండ్ మీ అనమాట. నువ్వు మాస్టర్స్ చేయి, తర్వాత నువ్వు సినిమాల్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి ఆ డీల్ తీసుకుని వెళ్ళి ఫస్ట్ 6 months రోజు ఫోన్ చేసి మా అమ్మని తిట్టేవాడిని. ఎందుకు ఇది నాకు ల్యాబుల్లో పడిపోయి ఎలక్ట్రికల్ ఇదే నాకు నేను చేయాలనుకుంది ఏంటి ఇదేంటి అని చెప్పి రోజు తిట్టేవాడిని. మా అమ్మ ఫోన్ లేరా, ఏం కాదులేరా, సర్లే కావాలంటే ఫిల్మ్ కోర్స్ చేసుకోండి, నేను ఎలాగే చేయను అని చెప్పి. అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయి. సో అంతా అయిపోయి ఒక 6 months తర్వాత అడ్జస్ట్ అయ్యాను. ఐ గాట్ మై లైక్ డన్ ద మాస్టర్స్. ఇట్ వాస్ వెరీ టఫ్. కానీ అయిపోయాక జాబ్ జాయిన్ అయ్యాక I was getting paid very well. I bought a car. It was very superb. Everything was perfect. Gym కి వెళ్తున్నాను for the first time. క్రికెట్ ఆడుకుంటున్నాను, హ్యాపీగా ఉంది. ఉన్నాక 6 months కి అగైన్ మోనోటనీ వచ్చేసింది. ఐఎమ్ నాట్ డూయింగ్ టువర్డ్స్ ఎనీథింగ్ టువర్డ్స్ మై టీమ్. దట్స్ హౌ దిస్ వీడియో స్టార్టెడ్. చికాగో సుబ్బారావు స్టార్టెడ్ గుడ్. బట్ అగైన్ చికాగో సుబ్బారావు వాజ్ నాట్ ప్లాన్డ్. అరే యూట్యూబ్ లో ఇలా పెద్ద స్పేస్ లోకి వెళ్ళాలి అని వెళ్ళలేదు. సినిమాల మీద ఇంట్రెస్టే వాజ్ అ రిజల్ట్ దట్ చికాగో సుబ్బారావు హ్యాపెండ్. సో again this was there, ante I want to do full-fledged stuff. I want to do it full time. మొత్తం జాబ్ చేస్తూ ఇది చేయడం చాలా హెక్టిక్ ఉండేది. ప్లస్ I felt like I was not doing complete justice towards it. అందుకే ఇంకా ఫైనలీ ఒక రోజు మా బాస్కి వెళ్ళి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ అండ్ యాక్టింగ్, ఐ వాంట్ టు క్విట్ అని చెప్పా. మావాడు అప్పుడు లే ఆఫ్స్ అనౌన్స్ చేశారు కంపెనీలో. లే ఆఫ్ సమ్వన్ ఫ్రమ్ ద టీమ్. పాపం ఆయనేమో ఇలా బుర్ర బదులు కొట్టేసుకున్నాడు ఎవరు లే ఆఫ్ చేయాలి అని చెప్పి. ఐ వాజ్ నాట్ ఆన్ ద లిస్ట్ అట్ ఆల్. సో డోర్ వేసి ఇలా చెప్పినప్పుడు థ్యాంక్ యూ మ్యాన్ అని చెప్పి ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చి ఓకే అని చెప్పి మా టీమ్ దగ్గర తీసుకెళ్ళి హీస్ గోయింగ్ టు గో టువర్డ్స్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అందరూ క్లాప్స్ కొట్టి పంపించారు. ఇంట్లో వాళ్ళు అఫ్ కోర్స్ మా డాడీ చాలా రోజుల తర్వాత చెప్పాను, అప్పుడే చెప్పలేదు. అమ్మ కూడా కొంచెం అంటే లైక్ ఆల్రెడీ చెప్పే పెట్టాను. బట్ అంటే ఎవరైనా చెప్తే నాకు ఇలా అనిపిస్తుంది అనమాట, అరే 100K జాబ్ వదిలేసుకుని ఇలా చేసావా అంటే నాకు వాళ్ళు చెప్పినప్పుడు అవును కదా కొంచెం పెద్ద డీలే అనిపిస్తుంది, కానీ నాకు అనిపించదు. బికాస్ దిస్ వాజ్ ఆల్వేస్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. కానీ జాబ్ క్విట్ చేశాక మాత్రం రియాలిటీ అయితే హిట్ అయింది. ఒక ఇట్స్ నాట్ ఈజీ అని చెప్పి. ఇండియా వచ్చాక కైండ్ ఆఫ్ రిజెక్షన్స్ ఐ ఫేస్డ్,
సినిమా నెక్స్ట్ వీక్ స్టార్ట్ అయిపోతుందని చెప్పి ఆ 1 వీక్ ముందర తీసేయడం, నీకు మార్కెట్ లేదమ్మా అని చెప్పి. వన్ ఆఫ్ ద వెబ్ సిరీస్ ఐ వాజ్ కాస్టెడ్ ఫర్ ఇట్, అండ్ వాళ్ళు నాకు పియానో క్లాసెస్కి పంపించేవాళ్ళు అనమాట. దట్ రోల్ నీడెడ్ టు ప్లే ద కీబోర్డ్, అండ్ 3 days ఇది టైప్ లో అంటున్నా. యా అదో 3 రోజులు వెళ్ళాక 4వ రోజు వాళ్ళకి కాల్ చేశా, అంటే ఏ టైంకి రావాలి అని చెప్పి. కాల్ చేస్తే అదేంటమ్మా వేరే వాళ్ళని పంపించారు ఇవాళ అన్నారు. వేరే వాళ్ళని పంపించడం ఏంటి అని ప్రొడక్షన్ హౌస్ కాల్ చేస్తే, అరే మీకు చెప్పడం ఉందండి దగ్గరకు వచ్చి దాని తర్వాత అంతే. అదే బేసికలీ ఐ వాజ్ రిప్లేస్డ్. I didn't know, and they told me I was replaced. So then I luckily TVF came here. That's their first project here, and Tamada kuda one of the producers kabatti my long association with them, they pitched in my name, and I was auditioned like with 5 other people or something, and I got the role. Like it's crazy. చెప్పు, మనల్ని బాగా తిట్టేసుకుంటున్నారు. ఏమంటున్నారు? మీరు మాట్లాడుకోవడానికి మేము ఎందుకు అంటున్నారు, కానీ తను చాలా మందిని ఒప్పించి ఒక యుఎస్ జాబ్ వదిలి రావడం ఇస్ నాట్ ఈజీ గైస్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని రిజెక్షన్స్ ఫేస్ చేస్తూ ఫైనలీ ఒక మంచి వెబ్ సిరీస్ వచ్చినప్పుడు ఐ నో దట్ ఫీలింగ్ హౌ ఇట్ విల్ బి అనేది. సో పెద్దగా ఉండొచ్చు కానీ చెప్పేసాను. దాంట్లో డెప్త్ ఆలోచించండి. Jones is saying hi to you. ఎవరు? Jones? Hi Jones. Yeah. We are all friends, no? Like we used to do videos together. It was nice. సో నీ క్యారెక్టర్ ఏదైతే ఉందో కమిట్మెంటల్ లో, అంటే నేను సెట్ అవుతాడు పృథ్వీ అనుకున్నా కూడా వెన్ ఐ సా ద ట్రైలర్ ఇంకా ఎక్కువగా, అంటే డిడ్ యూ టేక్ ఎనీ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద మెయిన్ క్యారెక్టర్? అంటే టీవీఎఫ్ పర్మనెంట్ రూమ్మేట్స్ చేసిన సుమిత్ వ్యాస్ క్యారెక్టర్ నుంచి తీసుకున్నావా ఏదైనా ఇన్స్పిరేషన్, లేకపోతే దట్ వాజ్ యూ ట్రైంగ్ టు జస్ట్ ప్లే అరౌండ్? సుమిత్ వ్యాస్ ఏంటంటే హీ కిల్ ద రోల్. అది మామూలుగా వాడు ఆయన కిల్ చేయలేదు, అండ్ హీ లెఫ్ట్ అ లెగసీ. నౌ ఆల్సో హీ హ్యాస్ ఫ్యాన్స్ ఫర్ దట్. సో డెఫినెట్లీ వెన్ ఐ డిడ్ ద రోల్ ఐ నో కంపారిజన్స్ వస్తాయని చెప్పి, సో ఐ డిడ్ నాట్ వాంట్ టు డూ వాట్ హీ డిడ్. ఐ వాంటెడ్ టు bring in myself into the character, but it took some inspirations where that guy was maintaining that grin kind of a thing and all. Ante adappa migitadanta I got into it, and it chala thin line untadi ee role ki. Outright foolish ga kanipichachu, lekapothe this character is actually honest and very honest and emantaru amayikudu, innocent. So adi atu itu aithe very foolish ga velipoddi. So that was the thing, and my director, like Pawan Sadhnani direct cheyadam kuda నాకు చాలా అదృష్టం. Basically he stepped in at the last hour, so he came in and the kind of inputs he gave, and he understood me very well, so a lot of credit goes to him. చాలా మంది అడిగిన క్వశ్చన్ నేను యాక్చువల్లీ ఆస్క్ దెమ్ ఎనీథింగ్ అని చెప్పి ఒకటి పెట్టాను అనమాట, Q&A. దాంట్లో చాలా మంది అడిగిన సీజన్ 2 వస్తుందా, వస్తుంటే ఎప్పుడు వస్తుంది? పర్మనెంట్ రూమ్మేట్స్ కి సీజన్ 2 లేదు, మరి మన పరిస్థితి ఏంటి? ఉంది, పర్మనెంట్ రూమ్మేట్స్ కి సీజన్ 2 ఉంది. సీజన్ 2 it has a season 2. ఎక్కడ? MX player లో ఉంది. It's there on MX. Yeah. So the season 2 is much bigger. But అంటే we were approached for 2 seasons ఇక్కడ. Of course నీకు OTT ఎలా వర్క్ అవుతుందో తెలుసు కదా, ఫస్ట్ సీజన్ రెస్పాన్స్ బట్టి దీని మీద. బట్ యా, డెఫినెట్లీ దేర్ ఇస్ స్కోప్ ఫర్ సీజన్ 2. ఎప్పుడో తెలియదు కానీ ఇప్పుడే చెప్పలేము. ఇంతమంది అడుగుతున్నారంటే సీజన్ 2 వస్తుంది. సో అలా మీరు ప్రెషర్ అలానే ఉంచితే దట్ విల్ హ్యాపెన్ గైస్. సో ఇట్స్ ఆల్ నిష్. వాట్స్ ద ఫేవరెట్ థింగ్ అబౌట్ యువర్ కెరియర్? Favorite thing about my career, the very ఏమంటారు, the freshness it has every day. It doesn't have any set of rules. You Right. get, especially because of acting, you get into a lot of roles which are different. You might be an auto wala one day, you might be a doctor one day. I think you get to observe a lot of people. You get to I love storytelling in any form. అది యాక్టింగ్ అవ్వచ్చు, రైటింగ్ అవ్వచ్చు, ఏదైనా స్టోరీ టెలింగ్ ఇస్ బ్యూటిఫుల్, అండ్ స్టోరీ టెలింగ్ ఇస్ అసోసియేటెడ్ విత్ అ లాట్ ఆఫ్ అబ్జర్వింగ్ అండ్
following a lot of things, reading. So that's the most interesting part, storytelling. ఒక్క నిమిషం, let me take some questions from here so that they don't get angry. Okay, no anger, please. Okay. Actually, tell me something. మీరు ప్రమోషన్ ఆ రేంజ్ లో స్టార్ట్, ఆ స్ట్రాటజీ, ఆ ఎవరిదమ్మా ఆ స్ట్రాటజీ? నేను నిజంగానే పెళ్ళి అనుకున్నా అది చూసినప్పుడు. మరి దారుణం అసలు. నా గురించి నీకు సో ప్రణీత ఉంది కదా ఈ దాంట్లో, ప్రణీత ఐడియాని. సో ఆ వాళ్ళు పాపం ఇలా ఇదేదో ఓకే ఇలా ఫూల్ చేద్దాం అని చెప్పి చేయలేదు. ఇది నువ్వు చూసావు, అందరూ చూసారు కాబట్టి ప్రపోజల్ అనేది ఎంత పెద్ద థీమో తెలుసు. ఫనీ ఎలాంటోడు, అను ఎలాంటిది, యునో. సో బట్ హ్యావ్ టు థ్యాంక్ పునర్నవి టు బీ స్పోర్టివ్ అబౌట్ ఇట్. షీ వాస్ వెరీ స్పోర్టివ్ అండ్ షీ కేమ్ అప్. అవునా కదా? ఓకే. చేశాక ఫస్ట్ డే పెట్టాక మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్ నడుస్తుంది, నెక్స్ట్ డేకి ఎలాగో మనం థీమ్ రివీల్ చేసేస్తాం కదా అని అనుకున్నాం తప్ప, న్యూస్ పేపర్లు పికప్ చేసుకుని మన యూట్యూబ్ లో వీడియోలు ఉద్భవ్ రఘునందన్ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు, పునర్నవికి కాబోయే భర్త ఏం చేస్తాడో తెలుసా, ఇవన్నీ ఇంత వెళ్ళిపోద్ది, ఇంత బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోజల్ వెళ్ళిపోద్ది అని అస్సలు అనుకోలేదు. నాకు ఎన్ని కాల్స్ వచ్చాయి. సో ఇప్పటికీ అనుకుంటున్నారు వి గాట్ ఎంగేజ్డ్ ఏమో అని చెప్పి. నో, ఇట్ వాజ్ అ సిరీస్ ప్రమోషన్. ఇట్స్ నాట్ అ సిరీస్ ప్రమోషన్ కూడా కాదు. ద థీమ్ ఆఫ్ ద షో ఎలా చెప్దాము అని వచ్చిన ఐడియాకి వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇలా వెళ్ళిపోతుందని. బట్ యా, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ వర్క్ ఫర్ ద సిరీస్. ఇట్స్ గుడ్. Hello Chicago Subbarao, why don't you develop a story on it? Maybe he will. అది కూడా మీరు చూడొచ్చు. Maybe. So commitmental, you actually the whole story revolves around live-in relationships kada. Yeah. What is your take on live-in relationships? ఒక 2015 ఉద్భవం అడిగితే వాడు మ్యారేజ్ అంటాడేమో, బట్ నాకు ఐ థింక్ లివ్ ఇన్ అంటాను నేను. అంటే యూ విల్ యాక్చువల్లీ గెట్ టు నో ద పర్సన్ ఓన్లీ వెన్ యూ లివ్ విత్ దట్ పర్సన్ అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు హౌ మచ్ ఎవర్ యూ హ్యాంగ్ అవుట్ విత్ దమ్ అండ్ ఆల్, లివింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఐ వుడ్ సజెస్ట్, అంటే I would rather have a live-in before, taking a step of marriage, because I respect the space of marriage. Right. It has to be that has to be it. So I would be very clear about my partner by then. Guys, if you have any questions, please send in your questions. We're going to మేము మీ questions కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాము. మీరు అందరూ కోపం. And also I would like to ask you, ఇప్పుడు రిలేషన్ 2020 లో డిస్క్రైబ్ చేయాలనుకుంటే ఒక one word లో, what will that be? Complicated as shit. I think they are very complicated right now. With the level of communication we have, చాలా యాక్సెస్ ఎక్కువైపోయి I think మనం చాలా become complex. Right now నా state of mind అలా ఉంది. Maybe there are very successful happy couple around me also, so yeah. సో అందరూ అడగాల్సిన చాలా పెద్ద క్వశ్చన్ ఒకటి ఉంది కదా, అది ఫస్ట్ అది చెప్పి everybody will be very happy when you say that. షికాగో సుబ్బారావు లా మా అందరికి పృథ్వీ అని తెలుసు, ఇప్పుడు ఇట్స్ మీ ఉద్భవ్ లా చేంజ్ చేసుకున్నప్పుడు నేనే షాక్ అయ్యాను, ఏంటి ఉద్భవ్ అని. సో ఎలా జరిగింది, ఏంటి అసలు? ఏం లేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ నేను జాబ్ క్విట్ చేసిన టైం నుంచి 17 నుంచి ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ పీరియడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెనీ థింగ్స్, లైక్ పర్సనల్ గా కూడా అన్నిట్లో. అండ్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ నెగటివిటీ బిల్డింగ్ అప్, అండ్ 2020 వాజ్ అ షిట్ ఇయర్. Now it's like become the beautiful year for me at the end of it, but this is like light at the end of the tunnel anamata. But it was a very darkest phase. Even 3 months back it was very bad, because ఈ ప్రాజెక్ట్ కూడా అన్సర్టన్ గా ఉంటుంది. మార్చ్ లో స్టార్ట్ చేసింది, మేము లాక్డౌన్ వచ్చి ఆగిపోయి చాలా ట్విస్ట్లు టర్న్లు అన్ని అయ్యి ఇప్పుడు మేము అసలు రిలీజ్ అయిందంటే నమ్మలేకపోతున్నాను నేను. సో అన్ని అయ్యేటప్పటికి మై మామ్ సజెస్టెడ్ మీ, వై డోంట్ యూ గో ఫర్ అ నేమ్ చేంజ్ అంది. ఎందుకు ఇవన్నీ అనుకుంటే మా మమ్మీ చాలా ఏదో లాజిక్స్ చెప్పింది, అది ఇది ఇది అని చెప్పింది. అండ్ పర్సన్ వెరీ క్లోజ్ టు మీ సజెస్టెడ్ మీ దిస్ నేమ్. సో
అది ఆ నేమ్ తో నేను ఒక 1 month కుస్తీ పాటలు పడి నేను ఉద్భవ్నా అని చెప్పి Oh, ఆ? actually, about that also. How was it like suddenly telling yourself that ఇట్ వాస్ this క్రేజీ. ఇట్ నీడ్ ఎవరైనా ఇది ఉద్భవాన్ని పిలిచినప్పుడు డూ యూ రెస్పాండ్ ఆర్ డూ యూ టేక్ అ సెకండ్? నవ్ ఐఎమ్ స్టార్టింగ్ టు కానీ అలవాటు పడడానికి టైం పడుతుంది నాకు. కానీ ఏంటంటే నేను షికాగో సుబ్బారావు బేసికలీ చాలా మంది నా పేరు సుబ్బారావు అని కూడా అనుకునేవాళ్ళు తెలుసా. షికాగో సుబ్బారావు అప్పుడు చాలా మంది సుబ్బారావు అనుకునేవాళ్ళు. ఇంతమందికి నా ఇంతమందికి నా పేరు పృథ్వీ అని తెలుసని దీనివల్ల తెలిసింది నాకు. నేను ఏమంటానంటే దిస్ ఇస్ మై బిగ్ బ్రేక్, దిస్ ఇస్ అ హోల్ న్యూ స్టార్ట్. ఐ వాంటెడ్ టు హ్యావ్ అ ఫ్రెష్ స్టార్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో అందుకే దీంతో వెళ్ళాను. ఇప్పుడు తెలిసింది నాకు ఇంతమందికి నా పేరు తెలుసా అని చెప్పి. బట్ యా ఐఎమ్ ఉద్భవ్ నౌ. సో పున్నుతోనే ఎక్కువగా ఉంటది కదా వెబ్ సిరీస్ మొత్తం. ఇద్దరి కెమిస్ట్రీ పైనే ఆధారపడి ఉంటది మొత్తం, స్క్రిప్ట్ అంతా, స్టోరీ అయినా మొత్తం. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ పునర్? మా అందరికి పునర్నవి బాగా యాంగ్రీ యంగ్ ఉమెన్ లా తెలుసు కదా. సో హౌ వాజ్ షీ ఆన్ ద సెట్? అదే నేను ఏడిపిస్తుంటా పునర్నవిని. ఈ రోల్ నిది బయోపిక్ అని చెప్పి, ఈ సిరీస్ ని బయోపిక్ అని చెప్పి ఏడిపిస్తుంటా అన్నమాట. బట్ అంటే సేమ్ అనులాగే ఉంటది. షీ గెట్స్ ఇరిటేటెడ్ వెరీ క్విక్లీ ఆల్సో బై ఫ్యూ థింగ్స్, అండ్ షీఈస్ ఇనేట్లీ వెరీ కేరింగ్ టువర్డ్స్ యూ. ఆ కేర్ తన స్టైల్లోనే చూపిస్తుంది. ఫర్ మీ నాకు మేకప్ ఈ అరీనా చాలా కొత్తది. షీ టుక్ కేర్ ఆఫ్ దాట్ ఫర్ మీ ఆల్సో. పాపం she అంటే of course she brought in the right person, she was making sure it was good for me, she was taking care of that aspects of it. ఏదైనా కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం కూడా she'll take care of me, I'll take care of her, that kind of bond వచ్చేసింది. And we had this kind of very much good sync. ఈ షూట్ కి వెళ్ళే ముందర ఒక రోజు we hanged out for dinner, we shared our personal things and all, which made us like good friends. And on set we were like, అంటే మేము కొన్నిసార్లు 24 hours కూడా షూట్ చేసి ఉన్నాయి. ఈ మార్నింగ్ 6 నుంచి నెక్స్ట్ మార్నింగ్ 6 వరకు, అండ్ 24 hours కూడా షూట్ చేసి ఉన్నాయి. సో ఆ కైండ్ ఆఫ్ దీస్ థింగ్స్ లో రోజు ఇదే మొహాలు చూడాలని కూడా చాలా చిరాకేస్తుంది. సో ఎప్పుడు ఎవరికి చిరాకేస్తుందో కూడా ఈవెన్ కమ్యూనికేట్ చేసుకోకుండా అర్థమైపోయేది. సో పునర్నవి అన్నిటికంటే నాకు ఎక్కడ హెల్ప్ అవుతుందంటే, పునర్నవి నాకు ఈ టీవీ, ఈ ఐ వెంట్ టు క్యాష్ సుమా గారిది, నాకు ఇవైతే చాలా కొత్త. యాక్టింగ్ అయినా చేయగలుగుతా కానీ ఇవి నాకు చాలా అక్కడికి వెళ్ళి స్టేజ్ మీద డాన్స్ చేయడం. కానీ ఇది ఎలా ఉంది ఇప్పుడు ఈ రేజ్, ఈ కొత్త ఇంటర్వ్యూస్ అలవాటు అయిపోయి? ఇంటర్వ్యూస్ అన్నా పర్లేదు మాట్లాడతాను, కానీ గేమ్ షో అయితే ఇట్ వాస్ వెరీ ఆక్వర్డ్. ఐ వాస్ వెరీ ఆక్వర్డ్. ఇప్పుడు నన్ను చూసుకోవాలంటే కొంచెం ఇదిగా ఉంది. బట్ సుమా గారు సూపర్. సుమా గారు అయితే అల్టిమేట్. బట్ యా అగైన్ దేర్ ఆల్సో పునర్నవి హూ హస్ గాన్ టు మెనీ షోస్, ఆ ఎక్స్పీరియన్స్ తనకు ఉంది కాబట్టి నన్ను ఏం కాదు ఫుల్ చిల్ అలా కామ్ చేసేది. సో షీ వాస్ వెరీ హెల్ప్ఫుల్. దానికి తోడు మా డైరెక్టర్ పవన్, బేసికలీ హీ వాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ అస్. పవన్ ఆల్రెడీ ఫిల్మ్ డైరెక్టర్ కదా అసలు ఎప్పుడన్నా మధ్య హీస్ యూజువలీ వెరీ చిల్. అసలు చిల్ గానే ఉన్నాడా, లేకపోతే ఎప్పుడన్నా మధ్యలో కోపం తెప్పించారా మీరు కొత్త యాక్టర్స్ కాబట్టి? అస్సలు అలాంటివి ఉండవు ఆయన ఫీలింగ్స్, అలాంటివి ఉండవు ఆయన అసలు ఉండవు. కొన్నిసార్లు ఎక్కువ టేక్స్ తీసుకున్నా, ఎందుకమ్మా మనం ఎక్కడికైనా వెళ్ళాలా, ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలా అని అడుగుతాడు. లేదు అంటే చేసుకో హ్యాపీగా, నేనేమైనా కాదంటున్నానా అంటాడు. అంత చిల్ అనమాట. సో హీస్ సూపర్ హ్యాపీ టు వర్క్ విత్, అండ్ హీస్ బ్రాట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ. ఈ పర్ఫార్మెన్స్ ని ఈ రోజు సో మెనీ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ద పర్ఫార్మెన్స్. ఐ గివ్ 50%, అట్లీస్ట్ 50% క్రెడిట్ టు పవన్. అండ్ లాట్ ఆఫ్ బికాస్ త్రూ అవుట్ నేను పునర్నవి ఉంటాం కాబట్టి పునర్నవితో కెమిస్ట్రీ. అదర్ యాక్టర్స్ కూడా ఎంత వెంకీ ఉన్నాడు ఫ్రమ్ ఓపీ హూ ప్లేడ్ ఈ నగరానికి ఏంది, వాళ్ళందరూ కూడా దే బికేమ్ ఫ్రెండ్స్. అండ్ ఇట్ వాస్ వెరీ, ఆ పరంగా అయితే ఇట్ వాస్ వెరీ చిల్. దో ఇట్ వాస్ అ హెక్టిక్ షూట్, ఇట్ వాస్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఓకే, కమిట్మెంటల్ అనే టైటిల్ ఎవరు, హూ కేమ్ అప్ విత్ దిస్? I mean, it's nice. It's very catchy. విన వెంటనే. So, who came up with this? మేము కూడా ఫస్ట్ కమిట్మెంటల్ అంటే ఎలా ఉంది అని అనుకున్నాం, కానీ అనుకున్నా టు బి ఆనెస్ట్, ఇంగ్లీష్ కదా. సో ఐ థాట్, సో హౌ డిడ్ దట్ గో టెల్?
చాలా డిస్కషన్ నడిచింది పర్మనెంట్ రూమ్మేట్స్ వెళ్ళిపోవాలని. కానీ బేసికలీ సోషల్ మీడియాలో పర్మనెంట్ రూమ్మేట్స్ అనేది టైప్ చేస్తే ఫస్ట్ ఇట్ విల్ గో దేర్. సో ద తెలుగు వన్ నీడెడ్ టు హ్యావ్ హిస్ ఓన్ ఐడెంటిటీ. సో అఫీషియల్ రీమేక్ ఆఫ్ పర్మనెంట్ రూమ్మేట్స్ అని చెప్పి కమిట్మెంట్ అని పెట్టాం. అండ్ ఇట్ డిఫైన్స్ లాట్ ఆఫ్ క్యారెక్టర్ మెంటల్ ఇన్ దిస్ క్యారెక్టర్. ఎస్పెషలీ దిస్ ఫెలో ఇస్ మ్యాడ్ అబౌట్ కమిట్మెంట్. సో ఇట్ అవ్వాలనుకున్నా అక్కడ అది మెంటల్ అయిపోతుంది అన్నట్టు. దట్స్ వై కమిట్మెంటల్ అన్నమాట. నైస్. నౌ ఇప్పుడు నువ్వు సిద్ధుతో లైవ్ చూస్తుంటే నువ్వు ఆల్రెడీ తెలుసుకొని ఉంటావు. I'll just give you a set of words. Tell me the first thing that comes into your mind when you think of that. Chala hard, okay na? Like if a banana comes to your mind, just say banana. So let's do that. Correct, done. Okay. Anu. Fire brand. Punnu కూడా ఫైర్ బ్రాండే. అను ఇస్ లైక్ ద ఇండిపెండెంట్ ఫైర్ బ్రాండ్. అండ్ ఎలా అనాలి అర్థం కావట్లేదు కానీ దట్ న్యూ ఏజ్ ఇండిపెండెంట్ గర్ల్ ఇన్ తెలుగు. పవన్ అన్న చిల్లెస్ట్. The one who is responsible for this amazing live session. Pranita Janalgadda is love, is everything. She's beautiful. ఏమంటారు అంతే. She's love. She's beautiful. Commitmental. I think it's at the end of it, it's going to be one of the best Telugu web series that has released. ఆహా మాలాంటి కొత్త వాళ్ళకి ఏదో ఒక వర్డ్ లో ఆన్సర్ చెప్పమంటే నువ్వు 2 మార్క్స్ ఆన్సర్ రాస్తావేంటి? ఓకే ఆహా అంటే ఏమనాలి? ఆహా దానికి వర్డ్ character is his character name, guys, in the series. So funny, the funny guy. Funny. And honesty defines. ఏంటి? Honest, most honest person. పృథ్వీ వాడెవడో నాకు తెలీదు. ఎవరాడు? ఉద్భవ్ ఎవర్ రివాల్వింగ్. తమాడా మీడియా ఫ్యామిలీ. జాన్వి. ఇంకా నేను అందరి పేరు అడుగుతున్నట్టుంది ఇక్కడ. జాన్వి ఇస్ జాన్. క్యూట్. థ్యాంక్స్. తప్పులేదు అన్నారు ఎవరో. సమ్మన్ సేయింగ్ హాయ్ టు యూ. హాయ్ చెప్పు ఒకసారి మళ్ళీ. ఎవరు? యువర్ షో ఇస్ సేమ్ యాజ్ పర్మనెంట్ రూమ్మేట్స్ అంట. అంటే అది ఆ రీమేక్ అండి. అందుకే it is a remake of the Permanent Roommates. Yep. Someone saying the best show in AHA. Wow, that's great. That's really great. I'm very happy. మన స్పేస్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. కలర్ ఫోటో కూడా కైండ్ ఆఫ్ సక్సెస్. సుహాస్ కి సందీప్ లైక్ వీవ్ సీన్ దెమ్ కదా. చాలా బాగుండే. పునర్నవి రాహుల్ ని లవ్ చేసుకుంటున్నారా? ఓ మై గాడ్. That never stopped. పాపం అసలు అందుకే అనుకుంటా లైవ్కే రాలేదు అసలు. గైస్ మా గురించి అడగండి. ఇక్కడ ఫనీ గారు ఉన్నారు. ఫనీ గారి గురించి అడగండి. ఫనీ గారు మెంటల్ గా బిహేవ్ చేస్తారు వెబ్ సిరీస్ లో. హర్షి ఈజ్ ఆస్కింగ్ ఎందుకు అలా బిహేవ్ చేస్తానంటారా? కదా మెంటల్ గా బిహేవ్ చేస్తారు. వాడికి తెలిస్తే ఎందుకు అలా చేస్తాడు? వాడి పరంగా వాడు సూపర్. ఈజ్ ద వరల్డ్స్ బెస్ట్ లవర్ అన్నమాట. అంతే. వాడికి వాడు ఇస్ ద మోస్ట్ బెస్ట్ లవర్. ఎవ్రీ వన్ అరౌండ్ హిమ్ ఇస్ బ్యూటిఫుల్. ఈవెన్ ఆ నాస్టీ లియో ని కూడా వాడు జడ్జ్ చేయడు. ఎవరిని జడ్జ్ చేయడు. ఎవ్రీ వన్ ఇస్ హిస్ ఫ్రెండ్. వాడు అనూస్ బెస్ట్ ఇంట్రెస్ట్ లో అన్ని చేస్తుంటా అనుకుంటాడు. కానీ అనుకి చాలా మెంటల్ గా ఉంటుంది. కమిట్మెంట్ త్రూ ఉద్భవించిన ఒక మంచి యాక్టర్ సమ్మన్ సెడ్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ a huge compliment. చాలా పెద్ద ఇది అలా గుర్తుండి. Yeah. What is your native place? Native place కాకినాడ, ఆంధ్రప్రదేశ్. ఓ మై గాడ్, ఇది అసలు ఎన్నిసార్లు చెప్పినా కూడా అడుగుతూనే ఉంటారు. ఆర్ యు గైస్ రియల్లీ ఇన్ అ రిలేషన్షిప్? నువ్వు పునర్నవి
నో డూడ్, అదే కదా చెప్పాను. కాదు, పునర్నవి హ్యాపీగా ఎవరితో రిలేషన్షిప్ లో ఉంది, నేను హ్యాపీగా సింగిల్ గా ఉన్నాను. సో రియలీ ఆపేయండి. ఓ మై గాడ్, సో నో గైస్, దే ఆర్ నాట్ నో. అసలు బాయ్ ఫ్రెండ్ కాదు వాళ్ళు. కమిట్మెంటల్ ఆహాలో రిలీజ్ అవుతుంది అని మనకు చెప్పడానికి, కొత్తగా ప్రమోట్ చేయడానికి అలా చేశారు. Someone's a fanboy from Kakinada, it seems. ఓ వావ్, థ్యాంక్ యూ. కాకినాడ బాయ్స్ అండ్ గర్ల్స్, ప్లీజ్ వాచ్ కమిట్మెంటల్. అందరూ కమిట్మెంటల్ చూడండి, కానీ కాకినాడ వాళ్ళకి స్పెషల్ హాయ్. స్పెషల్ హాయ్. సో ఆంటీతో రిలేషన్షిప్ గురించి చెప్పావు కదా, స్పెషల్ రిలేషన్షిప్. సో డిడ్ షీ గెట్ టు వాచ్ ద సిరీస్? యా, షీ వాచ్ ద సిరీస్. అన్నిటికంటే అల్టిమేట్ ఏంటంటే ఐ టుక్ హర్ టు దిస్ అల్లు అర్జున్ ప్రెసెన్స్ ఆహా ఈవెంట్. ఓకే. ఈవెంట్ కి తీసుకెళ్తే అరవింద్ గారు ని లాస్ట్ లో కలిసినప్పుడు హీ సెడ్, నాకు పునర్నవిని పిలిచి, ఏంటలా చించేసావు అసలు యాక్టింగ్, నిజంగా మెంటల్ అనుకున్నాను, నీకు ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత ఈ అమ్మాయి ఎందుకు ఉంది వీడితో అన్నట్టు హీ వాస్ టెల్లింగ్, అండ్ హీ వాస్ అప్రిషియేటింగ్ పునర్నవి ఆల్సో. హీ లవ్ ద షో బేసికలీ. అయితే సార్ 1 minute ఇదే మా అమ్మకి చెప్పండి అని చెప్పి ఐ ఆస్క్డ్ టెల్ అంటే హీ టోల్డ్, డోంట్ వరీ అమ్మా, ఇస్ వెరీ గుడ్ యాక్టర్, ఈస్ గోయింగ్ టు హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. సో మై మామ్ వాజ్ హాఫ్ రిలీవ్డ్ దేర్ అనమాట, బికాస్ దే బీయింగ్ పేరెంట్స్ ఈ అన్సర్టనిటీ వాళ్ళకి చాలా భయం వేస్తుంటది. మనకే ఎవ్రీడే ఇట్స్ అ ఫైట్, బట్ వాళ్ళకి ఇంకా ఉంటది కదా. అండ్ దెన్ షీ వాచ్ ద షో. మా ఇంట్లో హ్యాపీగా టీవీలో పెట్టుకుని చూసింది. షీ రియలీ లవ్డ్ ద షో. ఎక్కువ చెప్పదు కానీ, నాకు క్రిటిసైజ్ చేయడానికి ఉంటుంది కానీ ఎక్కువ అప్రిషియేట్ అయితే చేయదు. షీఈస్ హ్యాపీ, ఐ కెన్ సీ, నాకు ఫేస్ చూస్తే అర్థమైపోద్ది. నైస్ మ్యాన్. ఇంకా పర్మనెంట్ రూమ్మేట్స్ టీవీఎఫ్ వాళ్ళతో డిడ్ యూ గెట్ టు టాక్ టు దెమ్? అంటే ద మెయిన్ పర్మనెంట్ రూమ్మేట్స్ కాస్ట్ తో నో. సో హోపింగ్ దట్ హ్యాపెన్. సుమిత్ అండ్ ఆల్, ఐ థింక్ దే ఆర్ ఇన్ షూట్, ఎక్కడో బిజీ ఉన్నారంట. వి ఆర్ హోపింగ్ దట్ సో వీ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్, బికాస్ సుమిత్ వ్యాస్ వాళ్ళతో మాట్లాడితే బాగుంటది. ద ఒరిజినల్ ఇస్ లైక్ దే ఆర్ వెరీ, ఐ లవ్ దెమ్. దే ఆర్ రియలీ నైస్. నాకు గుర్తుంది తెలుసా, నేను పర్మనెంట్ రూమ్మేట్స్ చూసి రాత్రి 2కి అలా అయిపోయింది, లేసి ఏడుస్తున్నా సుశాంత్ లేపి, అయిపోయింది మళ్ళీ ఎప్పుడు ఇప్పుడు కాబట్టి ఒక డిఫరెంట్, స్పెషల్లీ మీ ఇద్దరు నాకు తెలుసు కాబట్టి ప్రైడ్ తో ఇద్దరి గురించి హౌ మచ్ హ్యాపీ యు వర్, ఐ నో. వెరీ థ్యాంక్ యూ. ప్లీజ్ anything nice. Okay, tell me something that crazy that has happened on the sets of Commitmental. Mental గా ఏదైనా అయినది? మెంటల్ గా అంటే అది సెట్స్ మీద అవ్వలేదు కానీ, మేము అసలే కోవిడ్ టైంలో షూట్ చేస్తున్నాం కదా. ఇఫ్ యూ వాచ్ ద సిరీస్, అందరూ ఒక సాంగ్ ఉంది, మోంటాజ్ సాంగ్, ఓ చెలికాడ అనే సాంగ్ లో వీఆర్ డూయింగ్ దిస్ వాటర్ ఇద్దరి మీద వేసుకోవడము అట్లా చేస్తున్నాం. ఇట్ వాస్ మ్యాడ్ ఫన్ అనమాట. ఆల్రెడీ ఆన్ సెట్ ఇద్దరం కొడేసుకుంటున్నాము, వాటర్ వేసేసుకుని, పవన్ వాజ్ లైక్ హ్యాపీలీ ప్లే హోలీ. అండ్ ఆ కెమెరాలో క్యాప్చర్ అవడానికి ఒక పక్క నుంచి పవన్ వేసి వాటర్ కొడుతున్నాడు, కెమెరామన్ వేసి మన సాటి అని సినిమాటోగ్రాఫర్ ఈజ్ వాటర్ వేసి కొడుతున్నాడు. అంత హ్యాపీ, సూపర్ ఎంజాయ్ చేసాము. ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే పునర్నవి టెక్స్ ద టీమ్, నేను కొంచెం టైర్డ్ గా ఉంది, ఐ హ్యావ్ అ హెడ్ ఏక్ అని. ఓకే, అయిపోయింది మన షూట్. కోవిడ్ అనుకున్నాం అనమాట, ఫీవర్ గా ఉంది అది అని చెప్పి. Again she had to get tested. That test is like horrible. The most horrible test on the earth is that swab test. అవునా? నువ్వు ఎప్పుడు తీసుకోలేదా? అవునా, ఇట్స్ ద ఫస్ట్ టెస్ట్. దే విల్ పోక్ యూ హియర్. సో ఆల్రెడీ మేము షూట్ ముందర చేసుకుని వెళ్ళాము, అప్పుడే తిట్టుకున్నాం. ఇంకా పునర్నవి బై మిస్టేక్ చెప్పినాం, ఐఎమ్ టైర్డ్ గైస్ అది అంటే, నో యూ హ్యావ్ టు గెట్ టెస్టెడ్ అని. వివర్ బీయింగ్ వెరీ కాషియస్ ఆన్ సెట్స్ బికాస్ పీపుల్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ దేర్ కదా. టెస్ట్ చేసుకో అమ్మ, నెక్స్ట్ డే కోసం అందరం వెయిటింగ్. అమ్మ షూట్ ఇప్పుడు ఆగిపోతే ఎట్లా, November 13th రిలీజ్ అది అని. వి గాట్ నెగటివ్. సో అంత ఫన్నీ, ఇలా వేవ్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట. క్రేజీ. ఆ ఒక రోజు చాలా డిఫరెంట్ గా గడిచుంటదిగా మీకు? అబ్బో, మామూలుగా కాదు. నాకు ఎస్పెషల్లీ, నేను ఎవ్రీడే కౌంట్ చేస్తున్నాను అమ్మా, 3 days షూట్ అయింది. ఎందుకంటే ఇట్ వాజ్ అన్బిలీవబుల్. ఈ 2 years లో ఫైనలీ ఐ ల్యాండెడ్ అ ప్రాజెక్ట్. కోవిడ్ కేమ్ అవుట్ ఆఫ్ సిలబస్. ఈ మామూలు అన్సర్టనిటీకి ఇది డబుల్ అన్సర్టనిటీ. సో 3 days అయింది షూట్ అమ్మా, ఇంకో 3 days అయింది, జస్ట్ 10 days మిగిలింది. అలా కౌంట్ చేసుకుని మధ్యలో ఈ బ్రేక్ పడింది, టెన్షన్ వేసింది, కానీ లక్కీలీ ఫార్చునేట్లీ ఇట్ వాస్ డన్. నైస్. సో ఆహాలో
అని ఎప్పుడు తెలిసింది నీకు? ముందు నుంచే తెలుసా? ఫ్రమ్ ద బిగినింగ్. అంటే ప్రాజెక్ట్ మేము మార్చ్ లోనే తెలుసు ఆహాలో వస్తుంది. ఓకే. బట్ ఐ థింక్ ఇట్ కేమ్ ఇన్ అ బెటర్ టైమ్ ఫర్ అస్. ఇప్పుడు ఆహా ద నెంబర్స్ ఆర్ క్రేజీ. కరెక్ట్. ఆల్సో హెల్ప్ లైక్ ఓటీటీ స్పేస్ ని మొత్తం హెల్ప్ చేసింది. కలర్ ఫోటో increased its capacity, and then we got launched at a event where Bunny was there, so right time. So we have so many audience to watch it, so I'm very happy, super happy. సో ఇన్ కాంప్లిమెంట్స్ మధ్యలో బాగా గుర్తుండిపోయిన కాంప్లిమెంట్ ఏదైనా ఉందా? చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. బాగా గుర్తుండిపోయాయి అంటే బేసికలీ ఒక ఇద్దరు మాత్రం మొత్తం చూసేసి వి గాట్ సో మ్యాడ్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్ దట్ వీఆర్ వాచింగ్ ఇట్ ద సెకండ్ టైం ఇమీడియట్లీ అన్నారు, విచ్ ఇస్ లైక్ క్రేజీ ఫర్ మీ. సెకండ్ టైం కూడా అప్పుడే పెట్టుకుని చూసేస్తున్నారంటే సూపర్. అండ్ ఐ గాట్ లైక్ వెరీ గుడ్ కామెంట్స్ ఆన్ దిస్, లైక్ సూపర్. మామూలుగా యూట్యూబ్ మనకి అలవాటు ఏంటి, కామెంట్స్ కింద చదువుకోవడం, దట్ ఈస్ అ మోటివేషన్ ఫ్యాక్టర్. సమ్ టైమ్స్ డిమోటివేటింగ్ ఆల్సో, ఆఫ్ కోర్స్ వీ గెట్ ద నెగటివ్ కామెంట్స్ అండ్ ఆల్, యూ ఫేస్ ఇట్ అండ్ ఆల్, ఐ నో దాట్. బట్ దీనికి వచ్చిన ఏదో చెప్తుంటారు కదా వీళ్ళు ఇంటర్వ్యూస్ లో, యాక్టర్స్, డైరెక్టర్స్, మాకు రిలీజ్ నెక్స్ట్ డే కాల్స్ వచ్చాయి, టెక్స్ట్ వచ్చాయి అంటే నిజంగా వస్తాయా అనుకున్నా. కానీ ద కైండ్ ఆఫ్ కాల్స్ అండ్ టెక్స్ట్ ఐ గాట్ లైక్ రియలీ క్రేజీ, అండ్ ద ఫినామినన్ ఇస్ హ్యాపెనింగ్ అనమాట. దట్ హోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిసీవింగ్ సో మచ్ లవ్ ఇస్ బ్యూటిఫుల్. సూపర్. నువ్వు అక్కడి నుంచి అంటే ఇక్కడికి వచ్చి చాలా అయిన తర్వాత ఇప్పుడు ఒక మంచి వెబ్ సిరీస్ పడింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ. వచ్చేస్తున్నా. సో బిగ్ కంగ్రాచులేషన్స్ టు యు. ఐ విష్ Punarnavi was here to. I know. I was busy today, but yeah, next time. We have to meet all over and celebrate it ఇంకొద్దిగా పెద్దగా. And 13th రిలీజ్ అయింది కదా? November 13th రిలీజ్ అయింది. Yeah. So Thank guys, you so much. already Aha, it's a very nice 5 episodic series by Pavan Sadineni. Lead actors mana Udbhav and Punarnavi. They have done a fantastic job, and they have one నేను చెప్పలేను, నేను చూసినంత వరకు they have. కానీ నేను వింటుంది చాలా బాగుంది. ఇప్పుడు స్వీట్ ఫుడ్ బెస్ట్ వెబ్ సిరీస్ చాలా అనేసారు కాబట్టి నేను చూస్తాను. మీరు కూడా వెళ్ళి చూడండి. చూసుకోవాలి. అండ్ ఒకటే చెప్పాలని ఏం అంటున్నానంటే, జస్ట్ నాట్ మీ అండ్ పునర్నవి, దీంట్లో వేరే క్యారెక్టర్స్ కూడా క్రేజీ ఉంటాయి. వెంకటేష్ రియలీ సీక్రెట్ శాంటానా, వాట్ ఇస్ దట్? సెన్సేషన్ శాంటా. నేను కొద్దిగా మూడ్ లో ఉన్నాను. చెప్పు. యాక్చువల్లీ టెల్ సంథింగ్ అబౌట్ హిమ్. లైక్ క్రేజీ. అసలు కవితలు ఏంటి? ఆడెక్కడి నుంచో సిలబస్ నుంచి బయటకు వచ్చాడు. మేము మామూలుగా ఆ కవిత చెప్పాలి, మనకి మామూలుగా ఈ ఇన్స్టాలో అకౌంట్స్ ఉంటాయి కదా, ఫేస్బుక్ లో కూడా, వర్కింగ్ యాజ్ స్టూడెంట్, స్టిల్ యట్ మై యాటిట్యూడ్ ఇస్ దిస్ బ్రో, ఇలాంటివి ఉంటాయి కదా. సో ఈ సెన్సేషన్ శాంటా అని పెట్టి వాడు ఇలా కవిత చదివాడు అని చెప్పి, ఇట్ ఆల్సో డిఫైన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ అను అండ్ ఫనీ అనమాట. ఇద్దరు పాస్వర్డ్స్ తెలుసు, అంత ఓపెన్ రిలేషన్షిప్. సో అది చదివినప్పుడు వెన్ వి రిలీజ్ ద టీజర్, దట్ కైండ్ ఆఫ్ గాట్ నోటెడ్. సో వీళ్ళు కూడా పట్టుకుని ఆ సెన్సేషన్ శాంటా అని ఇచ్చేసి వి రాన్ ఎ కాంటెస్ట్. ఇలా అందరూ పునర్నవి పద్యాలు చదవమని అందరూ మంచి మంచి ఇన్నోవేటివ్ పంపించారు. ఇట్ వాస్ ఫన్. ఇప్పుడు ఒకటి రాసావు అనుకుంటా. నేను ఉన్న చదివాను. లేదు, ఒకటి పోస్ట్ పెట్టాను, ఒకటి నా దాని మీద పోస్ట్ నేను పెట్టాను. అవును, కరెక్టే. వాళ్ళు ఆహా వాళ్ళ అంటే మా ప్రమోషన్ స్ట్రాటజీ ప్రకారం ఇది పెడదాం, ఒకటి పెట్టమని నాకు ఇచ్చారు. నాకు అది నచ్చకుండా ఇంకోటి రాసి పెట్టాను. Guys, if you have any more questions that you would like to ask Udbhav, please send, so that we'll take 2 questions and wrap it up. అప్పటిదాకా ఏం చెప్పాలనుకుంటున్నావు కమిట్మెంట్ల గురించి నువ్వు చెప్తూ ఉండు, నేను చూస్తుంటా. ఓకే, డన్. ఏం లేదు, 2020కి మోస్ట్ రెలవెంట్ సబ్జెక్ట్ ఇది. లాంగ్ డిస్టెన్స్ మీద చాలా సబ్జెక్ట్స్ టచ్ చేసి ఉన్నాయి కానీ
the kind of characters, the contrast characters, how they experience వాళ్ళ కన్ఫ్యూజన్స్ కానీ మ్యారేజ్ గురించి ఉండే క్లారిటీ కానీ ఎంత క్లారిటీ వచ్చాక వీళ్ళు దే వెంట్ దేర్, ఇవన్నీ ఐ థింక్ ఎవ్రీ కపుల్ కి టుడే ఇట్స్ అ వెరీ మచ్ రిలేటబుల్ సబ్జెక్ట్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫన్. సో హ్యాపీగా ఎంజాయ్ చేసి ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ నేను విన్న ఫీడ్బ్యాక్ ప్రకారం ఐఎమ్ టెలింగ్ ఆనెస్ట్లీ ఫస్ట్ 5-10 minutes ఇట్స్ అ లిటిల్ స్లో అని అంటున్నారు బికాస్ ద క్యారెక్టర్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ దాట్. ద షో ఈవెన్ ద ఒరిజినల్ ఇస్ లైక్ దాట్. యూ హ్యావ్ టు గెట్ దట్ టైమ్ టు గెట్ యూస్ టు ఇట్. అది దాటి మీరు ఫస్ట్ ఎపిసోడ్ కి ఛాన్స్ ఇవ్వండి, గో టు ద సెకండ్, యూ విల్ నాట్ స్టాప్ ఇట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ పీపుల్ హూ ఆర్ ఈవెన్ వాచింగ్ ఇట్ బికాస్ యూ విల్ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్స్ ఇన్ నెక్స్ట్ లెవెల్. మూవీ ఎంట్రీస్ అని అడుగుతున్నారు. మూవీ ఎంట్రీ దట్ ఈస్ ద ప్లాన్. హోప్ఫుల్లీ 2021 లో నాకు పెద్ద స్క్రీన్ మీద కనిపించాలని నేను అనుకుంటున్నాను. ఆ ఛాన్స్ కూడా ఐ హర్డ్ అ కపుల్ ఆఫ్ స్టోరీస్. హోప్ఫుల్లీ సంథింగ్ ఐల్ ఫైనలైజ్ బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. సూపర్ మ్యాన్, ఆల్ ద దట్. ఇంకేం చెప్పాలి, కంగ్రాచులేషన్స్ చెప్తా ఫస్ట్ ఫర్ దిస్. సెలబ్రేట్, బాగా ఎంజాయ్. నెక్స్ట్ ఇంకా మంచి ప్రాడక్ట్స్ అంటాం, ప్రాడక్ట్స్ మా ముందుకు తీసుకొస్తూ నువ్వు మంచి ప్రాజెక్ట్స్ చేయి. ఓకే, say hi to auntie and tell her definitely. Your son has made the right choice and చాలా మంది చెప్తున్నారు అని. Oh, thank you. I'll tell her. And I want you and Sushant to watch it together and tell me iddaru em sorry. Okay? ప్రస్తుతానికి గొడవ పడ్డాను, సో నేను ఒక్కదాన్నే చూస్తాను. ఓకే, గొడవ పడినప్పుడు చూసి ఇంకా ఇద్దరు మొహాలు ఇద్దరు చూసుకుంటారు అనమాట. ఇలా మన ఇద్దరు maybe he's more like that guy, that funny guy. He's like that and I'm like an angry person. I just don't, I want face man. It's like I don't have. అలా కుదరదు. No, we are funnies. Good boys are always funnies. Yes, exactly. నిజంగా those are the more caring guys. అంతే. ఓకే, ఆహా ఓపెన్ చేసి మంచి వెబ్ షో ఒకటి, కమిట్మెంటల్, అండ్ ఇంకొక మంచి సినిమా మా వెంత గాథ వినుమ, ఇంకా మా పిల్లలు చేసిన కలర్ ఫోటో కూడా ఉంది. సో ఇవన్నీ చూసేసి ఓన్లీ ఆన్ ఆహా. ఇంకా నేను ఆహా అని చెప్పి బాయ్ చెప్తున్నాను. టేక్ కేర్, బాయ్. అండ్ ఈ నీడ్ పార్టీ, స్టిల్ డిడ్ంట్ గెట్ టు పార్టీ దిస్ సక్సెస్. నువ్వు రావాలి, బయటికి రావు. నేను విల్ పార్టీ ఆఫీస్ కి. ఓకే, చలో బాయ్. Oh, actually, I need to say bye to you guys as well. Thank you so much. చాలా ఓపిక్ గా ఇంతసేపు ఉన్నందుకు. నేను నాకేమైనా అడిగారా? సో రేపు మహాతలి ఎపిసోడ్ రిలీజ్ అయిపోతుంది, అది చూసేయండి. అండ్ ఆహాలో మంచి షోస్ చాలా వస్తున్నాయి. సో go catch some good Telugu shows now on AHA. Thanks again for joining me in this live.